హెయిర్ లాస్ అవుతుందంటే ఎందుకు అవుతుంది, అది దేని వల్ల అవుతుంది అనేది వీ హ్యావ్ టు రూల్ అవుట్. సో యూజువల్గా 80 to 100 ఫాలికల్స్ ఊడటం అనేది జనరల్లీ నార్మల్. కానీ దాని మించి ఊడుతూ మీకు హెయిర్ మధ్యన గ్యాప్స్, హెయిర్ థిన్నింగ్, స్కాల్ప్ విజిబిలిటీ పెరిగిందంటే ఎస్, దట్స్ అన్ అలార్మింగ్ సైన్ దట్ యూ హ్యావ్ టు సీక్ ఏ హెల్ప్. యంగ్ పీపుల్ లో కానీ ఎర్లీ 20s ఉన్న వాళ్ళకి కూడా ఎర్లీ హెయిర్ గ్రేయింగ్ అనే ఫెనామినా ఉంది. 35, 32 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా మాకు గ్రేయింగ్ అవుతుందంటారు. దట్స్ ఫిజియలాజికల్, అది నార్మల్. కానీ 18, 12 ఇయర్స్, 13, 14 ఇయర్స్ వాళ్ళకి ఇట్స్ రియల్లీ ఎర్లీ స్టేజ్. హెయిర్ టైప్ ని బట్టి చూస్ చేసుకోవాలా, స్కాల్ప్ టైప్ ని బట్టి చూసుకోవాలా? చాలా మంది డాక్టర్ నాకు హెయిర్ లాస్ అయిపోతుంది మంచి షాంపూ ఇవ్వరా అంటారు. కానీ షాంపూకి హెయిర్ ఫాల్స్ తగ్గించే కెపాసిటీ ఉండదు, హెయిర్ ఫాల్ పెంచే కెపాసిటీ కూడా ఉండదండి. షాంపూ ప్రాపర్టీ ఏంటి, మీ స్కాల్ప్ ని క్లీన్ చేయటం. చాలా మంది యంగ్ గర్ల్స్ లో ఈ ప్రాబ్లం మనం చూస్తారు. హీట్ డివైజెస్ వాడడం వల్ల వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ హెయిర్? మన హెయిర్ ఫాలికల్ ని హీట్ చేయడం వల్ల ప్రొటెక్టివ్ లేయర్ హెయిర్ షాఫ్ట్ అనేది మనం తుడిచేస్తున్నాం. సో హెయిర్ థిన్ అవుతాయి, బ్రేక్ అవుతాయి, ఫ్రెజైల్ అవుతాయి. సో వన్స్ ఇన్ ఏ వైల్ మీకు ఏమైనా ఒకేషన్ ఉందంటే ఈవెంట్ బిఫోర్ చేసుకోవడం అనేది ఇట్స్ ఓకే. పీపుల్ సే ఇట్ ఇస్ స్టైల్. ఒక సెలబ్రిటీని చూస్తారు, దెన్ దే ఆల్సో పుట్ ఇట్. దీనివల్ల హెయిర్ కి ఎలాంటి డ్యామేజ్ అవుతుందా? హెయిర్కే కాదండి, స్కిన్ కూడా లాట్ ఆఫ్ డ్యామేజ్. మీరు మార్కెట్లో చూస్తే అమోనియా ఫ్రీ అంటారు, బట్ నాట్ అమోనియా. దానికన్నా పెద్ద కల్ప్రిట్ అంటాం. సో ఇదే మనకి టాటూస్లోను, ప్రింటర్స్ ఇంక్లోను వాడతారు. మనం వాడి ఏమవుతుంది, మన హెయిర్ డ్రై, ఎలర్జిక్ రియాక్షన్స్ ఒకసారి వస్తాయి, ఇర్రివర్సిబుల్ పిగ్మెంటేషన్ సినారియోస్లోకి వెళ్ళిపోతారు, ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటరీ కండిషన్స్ అవన్నీ. ఎస్, ఇప్పుడు ఈ మధ్యన ఇంకా ఎక్కువ చూస్తున్నాం. టాలీవుడ్ మూవీస్లో జనరల్గా ఒక హీరో మేక్ ఓవర్ అంటే బ్రాడ్గా ఆర్ స్పెసిఫిక్గా మనకు కనబడేది ఏంటిది మ్యామ్, లైక్ హెయిర్. సో మనకి యూజువల్గా సొసైటీలో కూడా ఫిలిమ్స్లో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ సొసైటీలో కూడా హెయిర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. డెఫినెట్లీ. నో, హెయిర్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ స్టైలింగ్, రైట్? ఇట్ ఈస్ ఆల్సో ఫర్ సమ్ పీపుల్ అండ్ ఎమోషన్, అండ్ ఆల్సో ద కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ద ఒక డే టు డే స్కేల్లో వాళ్ళు అనుభవించే ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో రీసెంట్గా మీ కన్సల్టేషన్కి వచ్చిన పేషెంట్స్ ఎవరన్నా ఎనీ particular patient that you remember where hair is not just a style for them but a real life problem? Yes, నాట్ ఇన్ రీసెంట్ లైఫ్ అండి. మా ప్రాక్టీసే సగం హెయిర్తోనే ఉంటుంది. ఎస్పెషల్లీ 25 to 29 ఇయర్స్ ఏజ్ గ్రూప్స్, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఇట్స్ అ మెయిన్ ఏజ్ ఫర్ దేర్ మ్యారేజ్ కానీ, వెన్ దే స్టార్ట్ ఎర్నింగ్ అండ్ టు లుక్ కాన్ఫిడెంట్, హెయిర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్స్ కూడా, హెయిర్ రీస్టోరేషన్ కానీ, హెయిర్ రీగ్రోత్ థెరపీస్ కూడా మోస్ట్ మేజర్ ఏజ్ గ్రూప్ ఆర్ 25 to 35 years of age groups. Because yes, మీరు అన్నట్టు ఇట్ గివ్స్ దెమ్ కాన్ఫిడెన్స్, దట్ ఎమోషన్ అనే చెప్పాలి. హెయిర్ లాస్ కొంతమంది అయితే ప్యానిక్ అయిపోయి ఎర్లీగా, మీకు హెయిర్ లాస్ అంత సిగ్నిఫికెంట్ లేదండి, ఇట్ ఈస్ షోయింగ్ యూ సంథింగ్. సో హెయిర్ ఫాల్ గ్యాప్స్ లేవు, బట్ హెయిర్ ఫాల్ ఉంది. సో యస్, హెయిర్ ఇస్ టెలింగ్ సమ్ సిమ్టమ్స్ అన్నా సరే, లేదు డాక్టర్ ఇప్పుడున్న అవేర్నెస్కి యూ డోంట్ రిక్వైర్ ట్రీట్మెంట్ అన్నా సరే, మాకు చేసేయండి, పోతే ఎట్లా, మాకు ఫ్యామిలీ హిస్టరీ ఉందని వాళ్ళు ప్యానిక్ సిచ్యువేషన్స్లోకి వచ్చేస్తున్నారు. బట్ ఎస్, హెయిర్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ ఫేస్ అండ్ ఆల్సో యువర్ కాన్ఫిడెన్స్ అండి. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అంటే చాలా మందికి హెయిర్ ఇష్యూస్ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో కానీ లేదా మ్యారేజ్ ఈవెంట్స్ అలా ఉన్నప్పుడు రిలేటివ్స్ కొంతమంది హెయిర్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు ఫొటోస్ కూడా దిగరు. అంటే ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. అండ్ ఒక మంచి ఫోటో కోసమైనా దేనికైనా హెయిర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయ్యో, అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా చెప్పేది ఫస్ట్ పెళ్లి కావాలి అంటే అబ్బాయికి జుట్టు ఉండాలనేది మెయిన్ అమ్మాయిలు. సో వాళ్ళ వల్ల అబ్బాయిల జుట్టు మెయింటెనెన్స్ కూడా దే స్టార్టెడ్ వెరీ ఎర్లీ. అండ్ సో ఎస్, హెయిర్ ప్లేస్ అ వెరీ వెరీ ఎమోషనల్ రోల్. ఐఎమ్ లెటింగ్ యూ నో. అంటే ఏడుస్తూ కూడా వస్తారు కొన్ని మంది అమ్మాయిలు ఫ్రమ్ 18 years, అండ్ నౌ డేస్ విత్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దెర్ ఈస్ ఎర్లీ లాస్ ఆఫ్ హెయిర్. సో ఇక్కడ జుట్టు పోవటం, ఇక్కడ జుట్టు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ makes their social confidence lowing. So they start blaming themselves. నాకెందుకు ఇలా అవుతుంది అని చెప్పి బయటికి రావటం కూడా మానేసిన పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏది మిమ్మల్ని బ్లేమ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కాదు. దేని వల్ల అవుతుంది అనేది ఫస్ట్ దే హ్యావ్ టు ఫైండ్ ద సొల్యూషన్ అండ్ సీక్ హెల్ప్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్. సో to be frankly, many hair and skin problems can be treated. Yes. So
సగం మంది అవేర్నెస్ లేక రాంగ్ఫుల్ రెమెడీస్ తీసుకుంటారు. దానిపైన కూడా మనం విల్ డిస్కస్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ పాడ్కాస్ట్. మ్యామ్, ఇండియాలో జనరల్గా ప్రతి ఆస్పెక్ట్కి మనం హెయిర్ లాస్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోమ్ చేసినప్పుడు హెయిర్ కనబడింది, హెయిర్ లాస్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డాండ్రఫ్ ఉంది, హెయిర్ లాస్ ఇష్యూస్ ఆర్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ అనుకుంటాం. ఆర్ లెట్స్ సే స్నానం చేసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ ఉంటుంది. దాని ఎవ్రీ ఆస్పెక్ట్ వి కన్సిడర్ ఇట్ టు బి హెయిర్ ఫాల్. బట్ ప్రాక్టికలీ యాజ్ ఫార్ as I understood, there are about 3 phenomena, broad phenomena. Hair thinning, right? Hair breakage, and what is the other one, ma'am? Baldness. Hair balding, right? So what exact hair shedding? So thinning, shedding and breakage, ma'am. Breakage. అంటే ఈ 3 ఆస్పెక్ట్స్ ని ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యే పద్ధతిలో చెప్పగలుగుతారా? సో హెయిర్ లాస్ అనేది ఎస్ అండి, మనకి హెయిర్ లో సైకిల్స్ ఉంటాయి. గ్రోయింగ్ ఫేస్, ఎనర్జెన్ ఫేస్ అంటాం. ఓల్డ్ హెయిర్ ఇస్ టీలోజన్ హెయిర్. ఆ ఓల్డ్ హెయిర్ టీలోజన్ ఎఫ్లూయమ్ అనే కండిషన్ కూడా. టీలోజన్ అది ఓల్డ్ హెయిర్ మాట. సో ఆ ఓల్డ్ హెయిర్ అనేది పడిపోవటాన్ని కెటాజన్ ఫేస్ అంటాము. ఓకే. సో మన స్కాల్ప్ మీద టీలోజన్ హెయిర్ అనేది 20 to 30% రేషియో ప్రతి హ్యూమన్ బీయింగ్ కి ఉంటుంది. అండ్ గ్రోయింగ్ ఫేస్ ఇస్ అరౌండ్ 60 to 90%. సో రోజు మనకి ముసలి హెయిర్ పడిపోతేనే మన సైకిల్ అనేది మళ్ళీ గ్రోయింగ్ అనేది ఒక ఫేస్ ఆఫ్ సైకిల్లో అవుతుంది. సో యూజువల్గా 80 to 100 ఫాలికల్స్ ఊడటం అనేది జనరలీ నార్మల్. కానీ దాని మించి ఊడుతూ మీకు హెయిర్ మధ్యన గ్యాప్స్, హెయిర్ థిన్నింగ్, స్కాల్ప్ విజిబిలిటీ పెరిగిందంటే ఎస్, దట్స్ అన్ అలార్మింగ్ సైన్ దట్ యూ హ్యావ్ టు సీక్ ఎ హెల్ప్. సో హెయిర్ లాస్ అవుతుందంటే ఎందుకు అవుతుంది, అది దేని వల్ల అవుతుంది అనేది వీ హ్యావ్ టు రూల్ అవుట్. అంతేగాని బ్లైండ్గా యూనో హెయిర్ లాస్ అవుతుంది సో ఈ హెయిర్ సిరం పెట్టేద్దాం, ఆయిలింగ్ ఎక్కువ చేసేద్దాం అనుకున్నారు. అన్నిటికీ సొల్యూషన్ ఆయిలే. ఇంట్లో అయితే ఏ ఇష్యూ అయినా ఆయిలే పెట్టేస్తాం. డాండ్రఫ్ అయినా, హెయిర్ లాస్ అయినా, హెయిర్ ఫాల్ అయినా. కానీ డాండ్రఫ్ ఉండి మీరు ఆయిల్ వేస్తుంటే ఇంకా అగ్రవేట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఫైర్ కి పెట్రోల్ పోసినట్టే. సో ఆయిల్ కెనాట్ పెనిట్రేట్ యువర్ స్కాల్ప్ అండి. హెయిర్ గ్రో పెరగాలి అంటే మన ప్రతి హెయిర్ కి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ కి బ్లడ్ ఫ్లో పెరిగిన రోజే మనకి హెయిర్ బల్బ్ అనేది హెల్దీగా అయ్యి హెయిర్ గ్రో అనేది అవుతుంది. ఓకే. సో మన ఆయిల్ డజంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు రీచ్ ద హెయిర్ రూట్స్. సో హెయిర్ రూట్ మన ఆయిలింగ్ అనేది స్కాల్ప్ హైడ్రేషన్ వరకు అండ్ హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా పోనీ హెయిర్ షాఫ్ట్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. అంతేగాని హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయదు, హెయిర్ ఫాల్ ని క్రియేటివ్ చేయదు. రైట్. సో ఇట్స్ అ హైడ్రేషన్. హెయిర్ థిన్నింగ్ అంటే ఏంటి మ్యామ్ స్పెసిఫిక్గా? అసలు అంటే మెడికల్ టర్మ్స్లో కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు హెయిర్ థిన్నింగ్ అన్నప్పుడు ఏమవుతుంది యాక్చువల్లీ? వాట్ ఈస్ ద కండిషన్? సో హెయిర్ థిన్నింగ్ అంటే యూజువల్లీ ఒక రూట్లో నుంచి అండి 4 to 6 ఫాలికల్స్ అనేది మనకి బయటకు వస్తుంది ఒక రూట్లో నుంచి, ఒక బల్బ్లో నుంచి. ఈ 4 to 5 ఫాలికల్స్నే మనకి గ్రాడ్యువల్గా థిన్నింగ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక రూట్లో 2 అయిపోవటం, సింగిల్ ఫాలికల్స్ అయిపోవటం, అలా అయిపోయి రూట్స్ ఒకసారి చనిపోతాయి. సో మనకి రూట్ మధ్యన గ్యాప్ వస్తే హెయిర్ థిన్నింగ్ అనేది జరుగుతుంది అండ్ దానివల్ల మన స్కాల్ప్ విజిబిలిటీ జరుగుతుంది. ఓకే. సో హెయిర్ థిన్నింగ్ వల్ల అప్పుడే మనకి పేషెంట్స్ యూజువల్లీ మా దగ్గరికి వస్తారు, స్కాల్ప్ విజిబుల్ అవుతాను డాక్టర్, నా హెయిర్ థిన్ అయిపోయిందని. సో థిక్ హెయిర్ థిన్ అయిపోవటము అండ్ మధ్యలో రూట్స్ పడిపోవటం వల్ల స్కాల్ప్ విజిబిలిటీ పెరిగి హెయిర్ థిన్నింగ్ లాగా కనిపిస్తుంది మనకి. ఇది హెయిర్ బ్రేకేజ్ అంటే మ్యామ్? హెయిర్ బ్రేకేజ్ ఏంటంటే మన హెయిర్ ఫాలికల్ ఉంది కదా, అవి చాలా ఫ్రెజైల్ అయిపోవటం, ఇరిగిపోవటం, దాన్ని హెయిర్ బ్రేకేజ్ అంటాం. సో హెయిర్ ఫాల్ ఈజ్ ఫ్రమ్ ద రూట్, వేరాజ్ హెయిర్ బ్రేకేజ్ ఈజ్ యువర్ హెయిర్ బ్రేకింగ్ అప్. సో ఇది యూజువల్గా ఎవరిలో చూస్తామంటే ఎక్కువ స్టైలింగ్ చేసే పీపుల్లో. సో హెయిర్ డ్రైగా, బ్రిటిల్గా, హీట్ వాడి హెయిర్కి కెపాసిటీ, దాని స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సో అది బ్రేకేజ్. సో హెయిర్ బ్రేకేజ్ ఈస్ ఫర్ యువర్ టర్మినల్ హెయిర్, వేరాజ్ హెయిర్ ఫాల్ ఈస్ ఫ్రమ్ యువర్ స్కాల్ప్. అంటే ఈ స్ప్లిట్ ఎండ్స్ ఇవన్నీ హెయిర్ బ్రేకేజ్. ఎస్ అండి. దెన్ హెయిర్ షెడ్డింగ్ మ్యామ్? హెయిర్ షెడ్డింగ్ అంటే అదే మనకి రోజుకి ఇన్ని షెడ్డింగ్ అవ్వాలి. అక్కడ ఫాలికల్ బ్రేక్ అవుతుందా? హెయిర్ షెడ్డింగ్ అంటే హెయిర్ ఫాల్ అయిపోవటం, ఫాలికల్ అయిపోయి హెయిర్ రూట్ చనిపోతే హెయిర్ షెడ్డింగ్ అంటే రూటే చనిపోతుంది. సో ఎక్కువ హెయిర్ షెడ్డింగ్ అయిపోయి ఏమవుతాయి, మన స్కాల్ప్ స్మూత్ గా షైనీగా బాల్ ప్యాచెస్ లాగా కనిపిస్తాయి. సో హెయిర్ థిన్నింగ్ ఉన్నప్పుడే వీ షుడ్ గెట్ అలర్టెడ్ టు ప్రివెంట్ దట్ హెయిర్ షెడ్డింగ్ అండ్ బాల్నెస్ ఫేస్. మ్యామ్, యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ లైక్ యూపీఎస్సీ సివిల్స్కి కానీ లేదా నీట్ ఎంట్రన్స్, ఐఐటి ఎగ్జామ్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ దే ఆర్ అండర్ ట్రెమెండస్ స్ట్రెస్. సో వీళ్ళు లెట్స్ సే నైట్ అవుట్ చేసి చదవడము, నైట్ 2 o'clock వరకు చదవడము, దెన్ మార్నింగ్ 5 AM or 6 AM లేసి క్లాసెస్ అటెండ్ అవ్వడము, దెన్ టెస్ట్లు రాయడం, ఒక హెక్టిక్ లైఫ్ స్టైల్. అది కాకుండా వీళ్ళు లెట్స్ సే ఒక పర్టికులర్ పర్సన్ సిటీకి వచ్చారు, డిస్లొకేటెడ్ ఫ్రమ్ ద హోమ్.
ఇక్కడికి వచ్చి దే ఆర్ హ్యావింగ్ హోమ్ ఫుడ్ దొరకదు, సో దే ఆర్ హ్యావింగ్ జంక్ ఫుడ్ ఆర్ అవుట్ సైడ్ ఫుడ్. అండ్ ఈ స్ట్రెస్ వల్ల కెఫైన్ తాగితే స్ట్రెస్ తగ్గుతుంది అనే కూడా ఒక యూనో పర్సెప్షన్ ఉంది. దెన్ కెఫైన్ తాగడము, యూనో అన్టైమ్లీ మీల్స్ తినడము, దీనివల్ల దే విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. అలాంగ్ within that hair fall could be one thing. Let's say ఒక స్టూడెంట్ ఈ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు లెట్స్ సే కోంబింగ్ చేసినప్పుడు he saw a lump of hair, right? Exactly. So then he came to you. So what is the step by step diagnosis that you do, ma'am? దట్ ఈస్ వాట్ అండి. ఇప్పుడు మాకు చాలా వరకు వచ్చేది కూడా ఈ టీనేజ్ పిల్లలు, ఓకే, హాస్టల్లో మీరు అన్నట్టు హాస్టల్లో ఉంటూ కానీ అండ్ వేరే ఊర్ల నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి, ఫస్ట్ థింగ్ ఆ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టరే సగం ఉంటుంది. రెండోది హాస్టల్లో ఇప్పుడు మేము ఏమన్నా చెప్పినా మీరు ఇది తినండి ఇది తినండి అంటే మాకు డాక్టర్ హాస్టల్లో ఇవి దొరకవు, ఎట్లా డాక్టర్ అని అంటూ ఉంటారు. సో ఎంత మనము ఇచ్చిన మందులు, మన ఇంటర్నల్ హెల్త్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. హాస్టల్లో మంచి ఫుడ్ దొరకకపోయినా కొన్ని మనం చేయగలుగుతాము. సో గుడ్ డైట్, సో ఎగ్స్ అనేది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి, నట్స్ దే కెన్ యూస్, యునో ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోటీన్ సోర్స్, ఒమేగా ఉంటాయి, ఐరన్ ఉంటాయి. సో నట్స్ ఆర్ ఈజీలీ కెన్ బి టేకెన్ బై ద హాస్టలర్స్. ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ తీసుకున్నాం, వాట్ ఎవర్. సో అక్కడ డైట్ ఎలా ఉన్నా అక్కడ కొంచెం యూనో పోర్షన్ కంట్రోల్ డైట్ తీసుకుంటూ చేసిన అదర్ రిసోర్సెస్తో మనం వీ కెన్ మేనేజ్. అండ్ ఇప్పుడు మేము వర్కౌట్ చేయమని చాలా మంది మీరు అన్నట్టు టీనేజర్స్లో ఏమవుతున్నారు, ఒబేసిటీ. సో బికాస్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్. ఇప్పుడు వర్కౌట్ చేయండి అమ్మా అంటే మాకు ఇక్కడ జిమ్ లేదు, మేము హాస్టల్లో ఉంటాము డాక్టర్ అని. మీరు వర్కౌట్ చేయాలంటే జిమ్లే అవసరం లేదండి, రూమ్లో యోగా చేసుకోవచ్చు, యునో అరౌండ్ ది హాస్టల్ స్టెప్స్ వేయచ్చు. సో ఆ టైం అనేది కేటాయించాలి. ఆ టైం కేటాయించడం అనేది కూడా వాళ్ళకి ఒక డిఫికల్ట్ టాస్క్. అండ్ దెర్ ఇస్ నో వన్ టు గైడ్ దెమ్ ఆల్సో ప్రాపర్లీ. పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటారు, ఫ్రెండ్స్తో ఉంటారు. సో మనం పెరిగే ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే కదా వాళ్ళు కూడా అయ్యేది. సో ఆ ఎన్వైర్న్మెంట్నే కొంచెం మనం మాడిఫై చేసుకుంటూ రైట్ పాత్వేలో వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ గైడ్ చేస్తూ ఉండాలి. రైట్ మ్యామ్. అంటే ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చెప్పారు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలో చెప్పారు. బట్ ఒక కామన్ పర్సన్ అలాంటి స్టూడెంటే, ఆ టీనేజ్ కానీ లేదా ఎర్లీ 20sలో ఉన్న స్టూడెంట్ ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్ ఏంది, హెయిర్ ఫాల్, నాకు హెయిర్ ఫాల్ కానీ ఈ హెయిర్ ఇష్యూస్ వస్తుంది, నేను కరెక్ట్ షాంపూ వాడతలేనేమో, కరెక్ట్ హెయిర్ ఆయిల్ వాడట్లేదు, లేదా స్ట్రెస్ వల్ల వస్తుంది, సో ఇది కామన్ అనే పర్సెప్షన్ ఉంటుంది. సో అసలు ఈ షాంపూస్ కోసం వస్తే మ్యామ్ ఎలాంటి షాంపూ వాడాలి? షాంపూని మనం చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు హెయిర్ టైప్ ని బట్టి చూస్ చేసుకోవాలా, స్కాల్ప్ టైప్ ని బట్టి చూసుకోవాలా? అండ్ యాజ్ అ డర్మటాలజిస్ట్ అసలు ఈ స్కాల్ప్ ట్రీట్మెంట్, వాట్ ఈస్ ద థింగ్స్ దట్ యు ఐడెంటిఫై ఇన్ అ స్కాల్ప్ వెన్ అ పేషెంట్ కమ్స్ టు యు? ఎస్ అండి, చాలా మంది డాక్టర్ నాకు హెయిర్ లాస్ అయిపోతుంది, మంచి షాంపూ ఇవ్వరా అంటారు. కానీ షాంపూకి హెయిర్ ఫాల్ సేమ్ ఆయిల్ లాగే హెయిర్ ఫాల్ తగ్గించే కెపాసిటీ ఉండదు, హెయిర్ ఫాల్ పెంచే కెపాసిటీ కూడా ఉండదండి. అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఎగ్జాక్ట్లీ ఈ షాంపూ వాడితే 6 months లో అస్సలు హెయిర్ రీగ్రోత్, హెయిర్ డెన్సిటీ షాంపూ అనరు. మంచి ఫిల్మ్ స్టార్స్ ఇలా. షాంపూ ప్రాపర్టీ ఏంటి, మీ స్కాల్ప్ ని క్లీన్ చేయటము. సో ఏ షాంపూ అనేది మన స్కాల్ప్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు డాండ్రఫ్ ఎక్కువ ఉందనుకోండి, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ లాంటివి వాడాలి. డ్రై స్కాల్ప్ ఉందనుకోండి, హైడ్రేటింగ్ షాంపూస్ లాంటివి వాడాలి. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి క్లారిఫైయింగ్ షాంపూస్ అంటాం, అంటే కొంచెం నురుగ వచ్చి ఆ ఆయిల్ ని తీసే షాంపూస్ చెప్పాలి. సో ఇప్పుడు మీరు చూస్తే కూడా సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అని అంటారు. సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. డ్రై స్కాల్ప్ వాళ్ళకి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, డ్రై హెయిర్ వాళ్ళకి సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అంటాం, ఎందుకంటే దీనికి ఎక్కువ నురగ రాదు. కొన్ని మందికి ఆయిలీ స్కాల్ప్ కి సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఇంకొంచెం ఆయిలీ అనిపిస్తాయి వాళ్ళ స్కాల్ప్. సో వాళ్ళకి క్లారిఫైయింగ్ షాంపూస్ అంటాం, అంటే కొంచెం లాదర్ నురుగ ఇచ్చే షాంపూస్ కావాలి టు రిమూవ్ దేర్ న్యాచురల్ ఆయిల్స్. ఇప్పుడు డాండ్రఫ్ ఉందనుకోండి, మెడికల్ బేస్డ్ యాంటీ డాండ్రఫ్ కీటకోనజోల్స్, సెలీనియం సల్ఫైడ్, ఒక్కొక్కసారి సాల్సిలిక్ యాసిడ్, కోల్టార్. సో బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ డాండ్రఫ్ కూడా షాంపూలో పవర్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద స్కాల్ప్ environment we need to decide what type of shampoo will suit them, rather than going for any over the counter shampoo. మన హెయిర్ కండిషన్, స్కాల్ప్ కండిషన్ పట్టి మనం షాంపూ చూస్ చేసుకుంటే it will actually help us. ఒక్కొక్కసారి 2 షాంపూస్ కూడా రికమెండ్ చేస్తామండి. ఇప్పుడు
ఓవర్గా యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడినా దానికి ఏంటి హెయిర్ కొంచెం ఫ్రీజీగా ఉంటుంది. రైట్. పేషెంట్స్ విల్ నాట్ లైక్ ఇట్. సో ఒక్కసారి యాంటీ డాండ్రఫ్ చెప్తాము, ఒక్కసారి హైడ్రేటింగ్ షాంపూస్ చెప్తాము. ఓకే, సో దట్ దేర్ ఇస్ అ బ్యాలెన్స్. దీన్ని షాంపూ సైక్లింగ్ అంటాము. ఓకే, అంటే ఆల్టర్నేట్ డేస్ వాడతాం. ఎస్. సో ఆల్టర్నేట్ డేస్ వాడాలా, వన్స్ ఇన్ 2 days వాడాలా అనేది కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ స్కాల్ప్ మైక్రోబ్, స్కాల్ప్ ఎన్వైర్న్మెంట్. అచ్చా. సో ఎవ్రీ స్కాల్ప్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీ పర్సన్ నీడ్స్ అ డిఫరెంట్ షాంపూస్ అండ్ డిఫరెంట్ గ్రేడెడ్ మెడికల్ షాంపూస్ మాట. రైట్. మ్యామ్, ఇంకో ఫెనామినా ప్యాటర్న్ థిన్నింగ్. ప్యాటర్న్ థిన్నింగ్ అంటే ఏంటి మ్యామ్? ప్యాటర్న్ థిన్నింగ్ కి లైక్ షెడ్డింగ్ కి డిఫరెన్స్ ఏంటి? సో ప్యాటర్న్ థిన్నింగ్ అంటే ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ అండి. యూజువలీ మెన్లో ఫీమేల్లో ఇద్దరిలో ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో అవి స్టేజెస్ ఉంటాయి. మెన్లో 1 నుంచి 6 grades ఆఫ్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటాయి. సో యూజువల్గా ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ది ఫ్రాంటల్ హెయిర్ రిసిషన్ అంటాము. అంటే మీకు ఇక్కడ జుట్టు స్లోగా రిసీడ్ అయిపోతూ ఉంటాం, అంటే క్రౌన్ రిసీడింగ్ అని. అది 3rd stage 4th stage లో క్రౌన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి, మీ హెయిర్ లైన్ అనేది కొంచెం వెనక్కి వెళ్తాం. అది యూజువల్గా ఈ ఫ్రాంటల్ ఏరియాస్ లో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ ఫ్రాంటల్ థిన్నింగ్ అనేది అవుతుంటుంది. సో దిస్ ఇస్ వన్ ప్యాటర్న్. తర్వాత క్రౌన్ పోర్షన్ లోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది కొలైడ్ అయ్యి అన్ని కలిపి పెద్ద ఏరియా ఆఫ్ ప్యాటర్న్ హెయిర్ లాస్ లోకి వెళ్ళిపోతుంది. అదే ఫీమేల్స్ కి వచ్చేదానికి ఏంటంటే ప్యాటర్న్ హెయిర్ లాస్ పాపడి విడిపోవటంతో స్టార్ట్ అవుతుంది, మధ్య పాపడి అదే దూరం అవుతుంది, అదే సర్క్యులర్ ప్యాచ్ లాగా అవుతుంది. సో దీస్ ఆర్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది బాల్నెస్ లో స్టేజెస్. ఓకే. మ్యామ్, ఇంకోటి ఇప్పుడు మనం ఆ స్టూడెంట్ గురించి మాట్లాడినప్పుడు హాస్టల్స్ లో ఉండే స్టూడెంట్ కి చాలా మందికి ప్యాచీ బాల్డ్ స్పాట్స్ అని కూడా ఉంటుంది. యూజువల్ గా దీని ఇన్ఫెక్షన్ అని అనుకుంటారు, లేదా దిష్టి తాకింది, నజర్ వల్ల ఇలా ఉంది, చాలా అట్లా అని నెగ్లెక్ట్ చేస్తారు. అసలు ఈ కండిషన్ ఏంటి, దీనికి వాట్ ఈస్ ద టైమ్లీ రెమెడీ ఫర్ దిస్? సో ఆ ప్యాచీ హెయిర్ లాస్ ని అలోపేషియా ఏరియేటా అంటాం. సో ప్యాచెస్ ఆఫ్ హెయిర్ లాస్. ఓకే. సో ఇది ఎందుకు వస్తుందో ఫస్ట్ వీ నీడ్ టు నో. చాలా వరకు ప్యాచెస్ ఆఫ్ హెయిర్ లాస్ అనేది కొన్నిసార్లు దేని వల్ల వస్తుంది అంటే ఇడియోపతిక్ రీజన్ కూడా కనుక్కోవటం కష్టమే. కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అంటే పేషెంట్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ అదే టైంలో వాళ్ళు స్ట్రెస్ త్రూ పోతున్నారు అనుకోండి, ఎస్ దే హ్యావ్ పాసిబిలిటీస్. ఈ కండిషన్ మన ఆల్రెడీ న్యూట్రిషన్ తక్కువ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, రికవరీ అనేది కష్టం అవుతుంది. సేమ్ ఈ ప్యాచెస్ హెయిర్ లాస్ టీనేజర్స్ లో కాదు, పిల్లల్లో కూడా చూస్తాం. కానీ పిల్లల్లో రికవరీ ఈస్ ఫాస్టర్ బికాస్ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, న్యూట్రిషన్స్, వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది. సో దే రికవర్ ఆటోమేటికలీ. సో వెరాజ్ ఇన్ టీనేజర్స్ అంటే అదే హార్మోనల్ వల్ల ఉంటుంది, స్ట్రెస్ వల్ల ఉంటుంది, దే ఆర్ మల్టిపుల్ రీజన్స్. అంటే ఇది ఆటో ఇమ్యూన్ ఇష్యూ? ఎస్ అండి, వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్. అంటే ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి మ్యామ్? అంటే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టు. సో ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూనిటీ మనతోనే ఫైట్ చేస్తుంది. అచ్చా. సో ఇప్పుడు మన హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ అ ఫారెన్ పార్టికల్. సో మన బాడీయే యాంటీజెన్స్ లా, ఫారెన్ యాంటీజెన్స్ వచ్చినట్టు దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్ అగైనెస్ట్ యువర్ ఓన్ హెయిర్. సో ఫైటింగ్ అయ్యి హెయిర్ ఫాలికల్ అనేది పడిపోతుంది. సో ఆ ఇమ్యూనిటీ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. సో ఆ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే అందుకే మేము చెప్పేది, ఇప్పుడు కూడా ఈ వర్క్ కన్నా ఇప్పుడు ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఎందుకు అవుతున్నాయి, లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఈస్ చేంజింగ్ ద ఎంటైర్ స్కిన్, హెయిర్ అనే కాదు, ఇంటర్నల్ ఆటో ఇమ్యూన్ కూడా పెరిగింది. సో దట్స్ వాట్ ఇట్స్ ఇంపార్టెంట్. మ్యామ్, ఇది ప్యాచీ స్పాట్స్ ఐబ్రోస్ కి, బియర్డ్ కి కూడా వస్తుంది కదా మ్యామ్? సో దానికి వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దట్ మ్యామ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓన్లీ ఐబ్రోస్ ఆర్ బియర్డ్ లో ఉందా, స్కాల్ప్ కూడా ఇన్వాల్వ్ అయిందా అనేది చూసుకోవాలండి. సో దాన్ని బట్టే ఎంత సివియారిటీలో ఉన్నాం, ఏ గ్రేడింగ్ లో ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది. సో వీ కెన్ స్టార్ట్ ఫస్ట్ విత్ ద బేసిక్. ఏదన్నా చెప్పేది అదే, దేని వల్ల అవుతుంది అనేది మనం కనుక్కుంటూ వాళ్ళ వైటమిన్ టెస్ట్లు, హార్మోనల్ టెస్ట్లు చేపిస్తాము. సో ఇఫ్ దే ఆర్ ఇంబ్యాలెన్స్ వీ కరెక్ట్ దట్ అండ్ స్టార్ట్ హెయిర్ గ్రో లోషన్స్ అండ్ ఆల్సో టాపికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్స్ లాంటివి ఇస్తాము. సో ఫ్యూ రెస్పాండ్ ఫర్ దట్ ఓన్లీ. కొన్నిసార్లు ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది, వాళ్ళకి మనం ఇంజెక్షన్స్ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ టాబ్లెట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ గ్రేడ్ ఈస్, ఎంత యాక్టివ్ ప్రోగ్రెషన్ లో ఉన్నారో బట్టే రోడ్ మ్యాప్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మేము ఇస్తాము. అంటే ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ రీలాప్స్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ అండి, ఎప్పుడైనా ఆటో ఇమ్యూనిటీ అని అంటేనే అది దే ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రిలాప్సెస్. ఆ రిలాప్సెస్ కాకుండా చేయటానికే మనం ఇవి ఎడ్యుకేట్ ద పేషెంట్స్. సో ఇవి ఎందుకు అవుతుంది అనేది కూడా కొన్నిసార్లు తెలియని పరిస్థితి. ఓకే. సో ఆ పరిస్థితిలో ఇంకా మనం చేయగలిగింది ఏంటి, స్ట్రెస్ అవ్వకుండా గుడ్ డైట్ తీసుకుంటూ కొంచెం వర్కౌట్, కొంచెం మెడిటేషన్ చేయమని అదే సలహా ఇస్తాము.
ఓకే. ఇప్పుడు లెట్స్ సే ఒక 26-year-old గర్ల్, తన పెళ్లి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, మ్యారేజ్కి దే హ్యావ్ పుట్ టైమ్ లైన్ ఆఫ్ అబౌట్ 8 months. సో లైక్ సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ హెయిర్ థిన్నింగ్ మొదలైంది, రైట్? అండ్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ గాట్ అగ్రేవేటెడ్. లైక్ ఇవాళ రేపు ఆన్లైన్లో కానీ లేదా సోషల్ మీడియాలో చూసి మెడికేషన్ కానీ ఆర్ దే యూజింగ్ వేరియస్ ప్రోడక్ట్స్ కదా, సో దట్ గాట్ అగ్రేవేటెడ్ అండ్ కంప్లీట్ హెయిర్ థిన్నింగ్ అండ్ ఆల్సో పార్టింగ్ స్టార్ట్ అయింది. సో ఈ కండిషన్లో ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేయాలి? సో ఇప్పుడు లైక్ ఆఫ్టర్ 3-4 months వెన్ షీ కమ్స్ టు అ డర్మాట్, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ హర్? అదే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కానీ ఎనీ హెయిర్ లాస్ ఉందంటే దేని వల్ల అవుతుంది? ఫస్ట్ వీ హ్యావ్ టు ఆస్క్, మై స్కిన్ అండ్ హెయిర్ ఆర్ షోయింగ్ సమ్ సిమ్టమ్స్. సో అదేదో చెప్పాలనుకుంటుంది, ఏం చెప్తుంది అనేది ఫస్ట్ అది థింక్ చేయాలండి. సో అది హెయిర్ లాస్ అవుతుందంటే ఏదో ఒక రీజన్ లేకుండా అయితే అవ్వదండి. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ హెయిర్ లాస్. సో ఆ హెయిర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కరెక్షన్ చేశాకే మన ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్. ఐదర్ హెయిర్ గ్రో సిరమ్స్ కానీ, హెయిర్ సప్లిమెంట్స్ కానీ, అండ్ మనం చేసే థిన్ హెయిర్కి పిఆర్పీస్, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీస్ అనేవి చేస్తాం. అవి కూడా ఈ థెరపీస్ చేసేసి మనం సక్సెస్ఫుల్ అంటే కాదండి. హెయిర్ అనేది మల్టిపుల్ స్టెప్లో కరెక్ట్ చేసుకుంటూ రావాలి. దేని వల్ల అవుతుంది, అండ్ రోజు హెయిర్ మొక్కలకి నీళ్ళు పోస్తున్నట్టు హెయిర్ సిరం పెడుతూ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తూ, అంటే ఫర్టిలైజర్స్ మొక్కలకి పోస్తున్నట్టు పెడితే అప్పుడే హెయిర్ రెస్పాండ్ అవుతాయి. జాగ్రత్తగా చూసుకో. ఎస్ అండి, హెయిర్ takes time to respond and we also need time to them to show the results. సో ఏదో మ్యాజిక్ లాగా అయిపోతుందా అంటే కాదు. అట్లీస్ట్ మీరు నాకు ఇప్పుడు 6 months 8 months అన్నారు, విచ్ ఇస్ అ గుడ్ టైం. చాలా మంది మాకు ఆ టైం కూడా ఇవ్వరు. 2 months లో పెళ్లి డాక్టర్, 3 months లో మాకు పెళ్లి. కొంతమందికి ఇప్పుడు ఈ కేసులో మ్యామ్ నేను న్యూస్ పేపర్లో చూసిండే మొత్తం పార్టింగ్ అయిపోయి ఆల్మోస్ట్ స్కాల్ప్ కనబడుతుంది. ఈ సిచ్యువేషన్ లో ఒక ఫ్యూ మంత్స్ లో మ్యారేజ్ పెట్టుకొని obviously అదే అడుగుతాను, will be in a very low confidence, very emotional turmoil లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్తారు లైక్ 6 months లో ఉంది మ్యామ్ మ్యారేజ్ డేట్, ఏం చేయమంటారు? మీరు అప్పుడు అంటారు మీరు ఏం చెప్పినా చేస్తామని. సో ఇస్ దర్ ఎనీ ట్రీట్మెంట్ దట్ వీ కెన్ గివ్ మ్యామ్ అట్ దట్ జంక్చర్? డెఫినెట్లీ వీ కెన్ గివ్ అండి. దట్స్ వాట్ ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఇప్పుడు వరకు ఎందుకు ఆగారు, ఎందుకు, వాట్ వాజ్ ద రీజన్ దట్ ఈస్ పుల్లింగ్ యూ బ్యాక్, ఎందుకు ఇంత డిలే వరకు? ఎందుకంటే మనకి స్కాల్ప్ విజిబిలిటీ కనపడేదానికే మనకి 30% ఆఫ్ హెయిర్ రూట్స్ పడిపోయినట్టు. ఇంత స్టేజ్ వచ్చే వరకు ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ నాట్ కమింగ్ ఆర్ సీకింగ్ హెల్ప్ అనేది నేను అడుగుతాను. సో వన్స్ దే ఓపెన్ అవుట్, ఎందుకంటే ఉమెన్ గోస్ త్రూ మెనీ థింగ్స్. సో వాట్ ఆర్ ద ఫ్యామిలీ ఇష్యూస్ వలన, దీని వల్ల జెనెటిక్ ఇష్యూసా? సో ఫస్ట్ థింగ్ తన న్యూట్రిషన్ తక్కువ ఉందా, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ అండ్ ఆల్సో కౌన్సిల్ దెమ్. థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ లాస్, హార్మోనల్ అంటేనే అదే అండి, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది, PCOS వల్ల అవుతుంది. సో ఇవన్నీ, సో ఇట్స్ నాట్ వన్ ఫ్యాక్టర్. హెయిర్ లాస్ అంటేనే మల్టిపుల్ ఫ్యాక్టోరియల్ వల్ల ఉంటుంది. ఎవ్రీ ఫ్యాక్టర్ షుడ్ బి అడ్రస్డ్ టు గివ్ దట్ ఆప్టిమల్ రిజల్ట్స్. మ్యామ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు లైక్ ఫేషియల్ హెయిర్ కూడా, ఉమెన్కి ఫేషియల్ హెయిర్ పెరుగుతుందని. సో దానికి అసలు ఆ కండిషన్ PCOS కాకుండా, PCOS ఇస్ వన్ ఆఫ్ ద రీజన్, కొంతమందికి జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా వస్తుంది. సో ఈ ఫేషియల్ హెయిర్, ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ ఫర్ ఉమెన్ ఎందుకు వస్తుంది? అండ్ మెన్కి ఫేషియల్ హెయిర్ ఉన్నప్పుడు దట్ ఈస్ పీపుల్ ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఉమెన్కి ఫేషియల్ హెయిర్ ఎక్కువ గ్రోత్ ఉన్నప్పుడు దర్ ఇస్ అ ప్రాబ్లమ్. అసలు మెన్కి ఫీమేల్కి ఈ డిఫరెన్స్ ఆఫ్ ఫేషియల్ హెయిర్ ఎందుకు ఉంటుంది? దీనికి సొల్యూషన్స్ ఏంటి? అదే మెన్లో వస్తే ఇట్స్ అ వెరీ గుడ్ అండి. సో బియర్డ్ మీరు చూస్తున్నారు, బియర్డ్ షేపింగ్ అని, లవ్ బియర్డ్. కానీ ఉమెన్ లో అలా కాదు. ఉమెన్ లో లేని చోట వస్తే ఎవరికైనా ప్రాబ్లమే కదండి. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అండ్ బయటికి రావటం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ హెయిర్ అనేది దట్స్ వాట్ లోవర్ ఫేస్ ఇస్ హార్మోనల్ డిపెండెంట్ అండి. చాలా మందికి ఇదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. రెండోది కొంతమందికి జెనెటిక్ గా కూడా వస్తుంది. మనం దేని వల్ల వస్తుందో దాన్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకుంటూ వీళ్ళకే లేజర్ హెయిర్ రిమూవల్ సెషన్స్ అనేవి చేస్తాం, విచ్ విల్ గివ్ దమ్ పర్మనెంట్ రిడక్షన్స్ మాట. సో హెయిర్ అనేది రెడ్యూస్ అవుతూ పర్మనెంట్ గా సొల్యూషన్ మనకి దొరుకుతుంది. ఎస్ అండి, అదే వాట్ ఈస్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ని మనం కరెక్ట్ చేసుకుంటే పర్మనెంట్ రిడక్షన్ అనేది అవుతుంది. డాక్టర్ అసలు ఈ లేజర్ ట్రీట్మెంట్ లో వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ? లేజర్ హెయిర్ అంటే లేజర్ హెయిర్ రిమూవల్ అండి. ఓకే, సో
ఇప్పుడున్న మన అడ్వాన్స్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ మెషిన్స్ అనేవి దే ఆర్ డిజైన్ విత్ లాంగ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. ఓకే, ఈ లైట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద హెయిర్ ఇన్ యువర్ స్కిన్. సో హెయిర్లో పిగ్మెంట్ ఉంటుంది, క్రోమోఫోబ్స్ అంట. సో లైట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద హెయిర్ ఫాలికల్. సో హెయిర్ ఫాలికల్ బల్బ్లో ఏం చేస్తుంది, లైట్ ఈజ్ డిస్ట్రాయింగ్ యువర్ స్టెమ్ సెల్స్ ఇన్ ద హెయిర్. సో దానివల్ల ఎవ్రీ సెషన్స్ మన హెయిర్ డెన్సిటీ, థిన్నింగ్, థిక్నెస్ తగ్గుకుంటా వస్తూ ఉంటుంది. గుడ్ సైన్స్ బ్యాక్ ఎండ్ మెషిన్స్ అండ్ గుడ్ పారామీటర్స్తో ఇట్స్ వెరీ సేఫ్. అండ్ ఆల్సో getting them in right hands is also important. ఎగ్జాక్ట్లీ దీస్ డేస్ హెయిర్ సెలూన్స్లో, బ్యూటీ సెలూన్స్లో కూడా లేజర్ హెయిర్ రిమూవల్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్సన్ హూస్ హ్యాండ్లింగ్ దట్ మెషిన్ వాళ్ళు ఇల్ ఎక్విప్డ్. ఆ మెషిన్ కూడా ఇట్ మైట్ నాట్ బి విత్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఎక్సెట్రా, Exactly, అండ్ ఇట్ మైట్ ఆల్సో కాజ్ బర్న్స్. చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. సో ఇప్పుడు లేజర్ తీసుకోవడానికి కూడా it is imperative that they go to the dermatologist rather than doing in some clinics or quacks. ఎస్ అండి, ఎందుకంటే ప్రైస్ కంపారిజన్స్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 2000కి వస్తుంది, డాక్టర్ అక్కడ అంత తక్కువ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ చేస్తున్నారు? సో ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. పారామీటర్స్ కరెక్ట్గా పెడుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఏ మెషిన్ వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ పోస్ట్ కేర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మేజర్ దీని గురించి ఎవరు ఆలోచించారు? పోస్ట్ కేర్, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, వాట్ ఈస్ ద కంట్రోల్ మెకానిజం? ఎగ్జాక్ట్లీ, అప్పుడు మా దగ్గరికి ప్రైమరీ వాళ్ళని వదిలేసి టెరిషరీ సెంటర్స్ మీదకి వస్తాయి మాట. డాక్టర్ ఇలా అయిందని అదే చెప్తాం. దిస్ ఈస్ అ లెసన్ టు ఇట్ అండి. ఎవ్రీ వన్ ఈజ్ నాట్ ట్రైన్ టు డూ దిస్. అసలు ఆ సైన్స్ తెలీదు, అది ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. లైక్ ఇన్ చీప్ సెంటర్స్ ద సేమ్ పారామీటర్ ఫిట్స్ ఫర్ ఆల్ అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో పారామీటర్స్ సెట్టింగ్స్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ స్కిన్ టైప్. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఉంది, టైప్ 2 హెయిరా, టైప్ 3 హెయిరా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుందండి. అండ్ హెయిర్ దేని వల్ల వస్తుందో కనుక్కోకుండా చేస్తున్న రిజల్ట్ ఉండదు. రూట్ కాజ్ ఏంటనేది తెలుసుకొని మనం అప్పుడే సెషన్స్ చేస్తే దేర్ విల్ బి గుడ్ అండ్ పర్మనెంట్ రిజల్ట్స్. ఇప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్ అంటే వన్ టైం చేస్తే సరిపోతుందా, మల్టిపుల్ సెట్టింగ్స్? నో, దట్స్ అ మిస్కన్సెప్షన్ అండి. ఇప్పుడు అదే చెప్పాను, the laser light will destroy every session 20 to 30% of your stem cells మాట. సో దిస్ రిక్వైర్స్ మల్టిపుల్ సెషన్స్. సో ఎన్ని సెషన్స్ అంటారా అంటే, బాడీ హెయిర్ ఈజ్ నాట్ హార్మోనల్ డిపెండెంట్. సో ఆన్ యావరేజ్ 8 సెషన్స్లో చాలా వరకు తగ్గిపోతాయి. స్పేసింగ్ ఎంత ఉంటుంది మ్యామ్ ఈ సెషన్కి? సో ఫస్ట్ ఇనిషియల్ 2-3 సెషన్స్ మేబీ 5 వీక్స్ అలా అండి. తర్వాత హెయిర్ రీగ్రో అవటానికి కూడా టైం పడుతుంది. సో ఆఫ్టర్ 3 సెషన్స్ మనకి 3 months గ్యాప్, స్లోగా 4 months గ్యాప్స్లోకి వెళ్ళిపోతారు. హెయిర్ పెరిగినాకే మనం చేయాలి. హెయిర్ లేకుండా చేసామనుకోండి, స్టిమ్యులేషన్, పడుకున్న వాటిని, చనిపోయిన వాటిని మీరు మళ్ళీ తిరిగి లేపుతున్నారు. దట్ ఈస్ వాట్ బయట జరిగేది. ఈ ఫిజియాలజీ కానీ ఇది కానీ చాలా మందికి తెలియదు. టైం అయిపోయింది, 1 month అయిపోయింది, వచ్చేయండి అంటారు. పాపం వీళ్ళు తెలియక వెళ్తారు. సో పడుకున్న వాటిని అగ్రవేట్ చేసుకోవటం తప్ప ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ, స్పేసింగ్ అండ్ రైట్ఫుల్ హ్యాండ్స్ అన్ని మ్యాటర్ అవుతాయి. డెఫినెట్లీ. Right. Pregnant women, ma'am. Usually postpartum itself is a very physically and emotionally challenging situation for any woman. Yes, Andy. So they do not have just like a pregnant woman post pregnancy lo child care చేసుకోవాలి, then she has to take care of herself, her health, child's health. అది కాకుండా ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో let's say postpartum లో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ దే ఫేస్ దిస్ హెయిర్ థిన్నింగ్. అండ్ కోమ్ చేస్తే ఇంత లంప్స్ ఆఫ్ హెయిర్ షెడ్డింగ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? అండ్ పోస్ట్ పార్టమ్ లో హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి ఎనీ మదర్? సో ఎస్ అండి, మీరు అన్నట్టు ఉమెన్ పోస్ట్ పార్టమ్ ఇట్స్ అ న్యూ లైఫ్ అగైన్ టు దెమ్. సో విచ్ దే హ్యావ్ నాట్ సీన్ ప్రయర్. సో ఇక్కడ వాళ్ళ గురించి కేర్ తీసుకోవటం కన్నా బేబీ తాగలేదనే ఒక స్ట్రెస్ ఉంటుంది, బేబీ సరిగ్గా పడుకోవట్లేదు, బేబీ ఎందుకు ఏడుస్తున్నారు, నిద్ర లేకపోవటం, సరిగ్గా తినకపోవటం, హైడ్రేట్ అవ్వకపోవటం. కొన్ని మంది పోస్ట్ పార్టమ్ బ్లూమ్స్ అంటాం, అంటే దే గో త్రూ లాట్ ఆఫ్ డిప్రెషన్ పోస్ట్. సో వాళ్ళల్లో కొన్నిసార్లు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి ఎక్కువ షుగర్ కన్జ్యూమింగ్ చేసిన పేషెంట్స్ కూడా ఉంటారు. సో యూజువల్గా పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అండి, ఇట్స్ అ ఫిజియోలాజికల్. ప్రతి ఒక్కరు ఇట్స్ అ వెరీ నార్మల్. సో అదేం మనం ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కాదు. సో మన హెయిర్ అప్పుడు ఊడిపడటం అనేది న్యాచురల్. ఇఫ్ యువర్ హెల్త్
కేర్ అంటే డైట్ కానీ ఇఫ్ యువర్ న్యూట్రిషన్ కానీ స్లీప్ కొంచెం ఫాలో అవుతుంటే ఏదైతే ఈ పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ ఉందో వీ విల్ బీ రీగైనింగ్ దెమ్ బ్యాక్. సో పోస్ట్ పార్టమ్ మెడికేషన్ కూడా అంటే ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉంటే చాలా వరకు సొల్యూషన్స్ దే ఆర్ రివర్సిబుల్. సో ఇట్స్ నాట్ అ పర్మనెంట్. అంత ఊడిపోయినా అది ఊడాలి. అది ఫిజియోలాజికల్ కండిషన్. అవి ఊడిపోయినవి తిరిగి వస్తాయి వెన్ యు ఆర్ టేకింగ్ ప్రాపర్ న్యూట్రిషన్, మీ పోస్ట్ పార్టమ్ టాబ్లెట్స్ సరిగ్గా తీసుకుంటూ కొంచెం స్లీప్ ఫాలో అవుతూ, అంటే బేబీ పడుకున్నప్పుడు మీరు కూడా పడుకుంటూ మనం ఆ స్లీప్ అనేది మేనేజ్మెంట్ చేయాలి. అంటే ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మ్యామ్? సో యూజువల్గా పోస్ట్ పార్టమ్ అనేది ఇట్స్ నార్మల్ అండి, కానీ ఎస్ పేషెంట్స్ చాలా మందికి తెలియక ప్యానిక్ అయిపోతూ మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఏ స్టేజ్ అనేది కొన్ని మందికి పెద్ద లేకపోయినా ప్యానిక్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా వర్సన్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొన్నిసార్లు ఇది ఫిజియోలాజికల్ ఎంత అన్నా సరే వాళ్ళ ఐరన్ బ్లడ్ లాస్ డ్యూరింగ్ ద డెలివరీ కానీ లేకపోవటం వల్ల ఇవి ఇంకా ఎగ్రవేట్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కోఎగ్జిస్ట్ ఉంటాయి. వాళ్ళ థైరాయిడ్ ఆల్రెడీ ఉన్న పేషెంట్కి థైరాయిడ్ తగ్గిపోయింది డెలివరీ తర్వాత అని చెప్పి థైరాయిడ్ మెడికేషన్ వితౌట్ మానిటరింగ్, నార్మల్ ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని కూడా మానిటర్ చేయరు, బికాస్ దే ఆర్ ఆక్యుపైడ్ విత్ అదర్ ఇష్యూస్. సో ఒక్కొక్క పేషెంట్ స్టోరీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అది పేషెంట్ స్టోరీ బట్టే మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. టెలోజన్ షిఫ్ట్ పోస్ట్ పార్టమ్ ఎఫ్లియం అంటామండి. ఇట్స్ వెరీ ఫిజియోలాజికల్. అంటే మన టీలోజన్ హెయిర్ అన్నీ ఊడి పడిపోతూ ఉంటాయి. సో అప్పుడే మనం కానీ కొంచెం డైట్ చూసుకుంటూ ఇవన్నీ సెట్ చేసుకుంటే మళ్ళీ ఎనాజన్ హెయిర్ ఆ సైకిల్ అనేది రీస్టార్ట్ అవుతుంది. అది రీస్టార్ట్ అవటానికే మనం టైం ఇవ్వాలి. పేషెంట్ అది ఇట్ మే టేక్ 6 months టైం, ఇట్ మే టేక్ 9 months టైం. సో ఆ టైం అనేది మనం ఇవ్వాలి వాళ్ళకి. రైట్. ఈ మధ్యలో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్, లెట్స్ సే ఒక పర్సన్ 29-year-old ఐటీ ఎంప్లాయీ మైండ్ స్పేస్లో కానీ హైదరాబాద్లో వర్క్ చేస్తున్న పర్సన్ క్యాబ్లో కానీ బైక్లో కానీ ట్రావెల్ చేస్తుంటారు. ఆఫీస్కి వెళ్ళినాక ఏసీ ఇండోర్స్లో ఉండడము, హెల్మెట్ పెట్టుకోవడము, దెన్ లేట్ నైట్ ఓటీటీస్ చూడడము, ఇవన్నీ ఉంటాయి. దెన్ దే విల్ స్టార్ట్ హ్యావింగ్ దిస్ హెయిర్ ఇష్యూస్. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాటర్ వల్ల అవుతుంది. అంటే మేము రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి వచ్చాము, పొల్యూషన్ వల్ల వాటర్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. అసలు వాటర్ వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, దిస్ ఫెనామినా ఎంతవరకు ట్రూ మ్యామ్? ఇది ఉంటుందండి. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ ప్లే ఏ రోల్. ఎస్పెషల్లీ వాటర్, హార్డ్ వాటర్ అంటాము. సో ఈ హార్డ్ వాటర్ ఏం చేస్తుందంటే స్కాల్ప్ని డ్రై చేయటము, హెయిర్ని బ్రిటిల్ చేయటము. సో దానివల్ల హెయిర్ బ్రేకేజ్ పరుగుతుంది. అండ్ స్కాల్ప్ ఎన్వైర్న్మెంట్ సరిగ్గా లేకపోతే ఏమవుతాయి, హెయిర్ ఫాల్ కూడా జరుగుతుంది. సో హార్డ్ వాటర్, చేంజ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్. మీ వాటర్ హార్డ్ ఉందా లేదా అని కూడా తెలియడానికి కొన్ని సింపుల్ ఇవి ఉంటాయి. సో ట్యాప్ మీద మీరు వైట్ స్టెయిన్స్ కానీ చూసారనుకో, దట్స్ అ క్లూ ఆఫ్ హార్డ్ వాటర్. సో మీరు షాంపూ పెట్టిన నురుగ రాగలేదు అనుకోండి, అది కూడా హార్డ్ వాటర్ అని. సో యాక్చువల్గా మా కన్నా చెప్పే ముందు ఇప్పుడు వచ్చే టీనేజర్స్ రీసెర్చ్ చేసే వస్తారు, డాక్టర్ మాకు హార్డ్ వాటర్ ఏం చేయాలి అని చెప్పి. సో యూజువల్లీ కొంచెం హెయిర్ వాటర్ ప్యూరిఫైయర్ ట్యాప్ పెట్టమంటాము, కానీ విల్ ఇట్ ప్యూరిఫై 100% కాదండి, ఒక లెవెల్ వరకే తగ్గించగలుగుతుంది. ఇంకా ఎగ్జాక్ట్లీ. సో అంతగా అయితే షాంపూ చేసేటప్పుడు లాస్ట్ రిన్స్ ఆఫ్ వాటర్ యువర్ ఆరో వాటర్ యూస్ చేయండి అని చెప్తాము. సో ఒకవైపు వాటర్ అయినా వాటర్ ఒక్కటే కాకపోవచ్చు, వాళ్ళ డైట్ చేంజ్ అవుతుంది, వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ స్లీపింగ్ చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా కోఎగ్జిస్ట్ అయ్యే మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో యూ షుడ్ నాట్ బ్లేమ్ జస్ట్ ద వాటర్, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ చేంజ్ చేస్తుంటే ఇట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అండి. మ్యామ్ ఇప్పుడు ఈ హార్డ్ వాటర్ ఇష్యూని అంటే అందరికీ ప్యూరిఫైయర్ పెట్టే స్తోమత ఉండకపోవచ్చు, లేదా ప్యూరిఫైయర్ పెట్టిన ఎఫెక్టివ్గా పని చేయకపోవచ్చు. అలాంటి కేస్కి మనం హౌ డు వి ట్యాకిల్ దిస్ హెయిర్ కండిషనింగ్ ఇష్యూ? బికాస్ మ్యాక్సిమం సిటీస్లో మనకు హార్డ్ వాటరే, బోర్ వాటరే ఉంటుంది, మంచినీళ్ళు దొరకడం చాలా రేరిటీ అయిపోయింది. అదే అంటున్నాం, ఇప్పుడు ఏంటి, తాగే నీరుతో వాష్ చేసుకోండి వీక్లీ ట్వైజో థ్రైజో అని చెప్తాం. సో ద లాస్ట్ రిన్స్ అట్లీస్ట్ షుడ్ బి లిటిల్ గుడ్ వాటర్ ఫస్ట్. అదొక ప్లెసిబో కూడా, అమ్మో ఈ వాటర్ మానేశాను, ఈ వాటర్ వాడటం వల్ల పేషెంట్ మైండ్ సెట్ కూడా మారుతుంది, దే కమింగ్ ఇన్ టు దట్ పాజిటివ్ మైండ్ సెట్, అదొకటి. అండ్ హార్డ్ వాటర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ని కూడా మనం కొంచెం తగ్గిస్తున్నాం.
సో లైక్ షాంపూస్ వల్ల, కండిషనర్స్ వల్ల ఈ హార్డ్ వాటర్ ఎఫెక్ట్‌ని ఏమన్నా న్యూట్రలైజ్ చేయొచ్చా మ్యామ్? అంటే వీళ్ళల్లో హార్డ్ వాటర్ వాళ్ళకి యూజువల్లీ క్లారిఫైయింగ్ షాంపూస్ వాడమంటాం. అంటే నురుగ వచ్చే షాంపూలు. సో ఏంటంటే ఆ హార్డ్ వాటర్ ఏదైతే మన హెయిర్ ఫాలికల్ మీద ఉంటుందో దాన్ని క్లీన్ చేసే కెపాసిటీ ఉన్న షాంపూస్ లాగా చెప్తాం అన్నమాట. సో అది చేసేసాక మన లాస్ట్ రిన్స్ కండిషన్ సేమ్ హెయిర్ డ్రై బ్రిటిల్ అయిపోతుంది కదా హార్డ్ వాటర్కి, వీళ్ళకి కండిషనర్ అనేది కంపల్సరీ అని చెప్తాం. సో హెయిర్ షాఫ్ట్ బ్రిటిల్ అవ్వకుండా కాపాడుకుంటానికి. ఓకే. యా మ్యామ్ ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ షాఫ్ట్ డ్యామేజ్‌కి, ఫాలికల్ లాస్‌కి డిఫరెన్స్ ఏంటిది మ్యామ్? షాఫ్ట్ డ్యామేజ్ అంటే హెయిర్ బ్రేకేజ్ ఎక్కువ అవుతుందండి. ఓకే. సో టర్మినల్ హెయిర్ లాంగ్ హెయిర్లో దాన్ని హెయిర్ షాఫ్ట్ అంటాము. అచ్చా. సో ఇక్కడ మన హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ కానీ బ్రేకేజెస్ కానీ ఇక్కడ హెయిర్ షాఫ్ట్ ఇది హెయిర్ లాస్ వచ్చేసి ఫ్రమ్ స్కాల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే. సో హెయిర్ లాస్ వల్ల మన స్కాల్ప్ విజిబిలిటీ అవుతుంది. హెయిర్ షాఫ్ట్ డ్యామేజ్ వల్ల హెయిర్ ఫ్రీజీగా బ్రిటిల్గా బ్రేకేజ్ అవటం జరుగుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, వాషింగ్ ఫ్రీక్వెన్సీ లైక్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హార్డ్ వాటర్ కానీ లేదా మంచినీళ్ళు అయినా కానీ షాంపూయింగ్ ఫ్రీక్వెన్సీ కానీ హెయిర్ వాష్ అంటే వీక్లీ ఎన్నిసార్లు చేసుకోవాలి లేదా డైలీ చేయాలి? కొంతమంది డైలీ ట్వైస్ చేసుకుంటారు హెయిర్ వాష్, అంటే దే కన్సిడర్ ఇట్ యాజ్ అ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. అసలు వాషింగ్ ఫ్రీక్వెన్సీ ఏముండాలి? అది ఫిక్స్డ్ కాదండి. పేషెంట్ స్కాల్ప్ బట్టే ఎన్నిసార్లు షాంపూ చేయాలి వారంలో అనేది ఉంటుంది. ఓకే. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి రోజు చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. డ్రై స్కాల్ప్ వాళ్ళకి వారంలో 2 సార్లు అని చెప్తాము. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ స్కాల్ప్ యూ హ్యావ్. మీది ఆయిలీయా డ్రైయా, ఒకవేళ డాండ్రఫ్ ఉంటే కూడా డాండ్రఫ్కి ఫ్రీక్వెంట్ వాషింగ్ విల్ కీప్ ద డాండ్రఫ్ అండర్ కంట్రోల్. రైట్. సో డ్రై స్కాల్ప్కి వారానికి 2 సార్లే చెప్తాం. బట్ వీక్లో 2 times అన్నా మనం మినిమల్ హెయిర్ వాష్ చేయాలి. ఓకే. ఇప్పుడు బాగా అథ్లెటిక్స్ పర్సన్ కానీ బాగా వర్కౌట్ ఆర్ జిమ్ చేసే పర్సన్ లో స్పోర్ట్స్ పీపుల్ లేదా కిడ్స్ కూడా ప్లే గ్రౌండ్ లో ఆడడం ఇదంతా. సో వీళ్ళకి ఫ్రీక్వెంట్ క్లెన్జింగ్ కావాలి. సో మైల్డ్ షాంపూస్ తో రోజు చేసినా పర్వాలేదు. బట్ దే షుడ్ బి వెరీ మైల్డ్. ఎస్, దే షుడ్ బి ఐదర్ మైల్డ్ ఆర్ డైలీ వాటర్తో రిన్స్ చేసుకుంటూ వారంలో 2 times హెయిర్ వాష్ షాంపూ వాడినా పర్వాలేదు. అంటే ప్లెయిన్ వాటర్తో రిన్స్ చేసుకోవచ్చు. ఎస్. దానివల్ల కొంతమంది దే సజెస్ట్ దట్ హెయిర్ క్లంప్స్ లాగా కావడం ఇలాంటిది అవుతుంది, లేదా స్మెల్ రావడము. అదే వాళ్ళల్లో డైలీ షాంపూ కావాలి. అలాంటి వాళ్ళల్లో కొంతమందికి ఇది ఉండదు. రైట్. సో ఇప్పుడు మీకు స్మెల్ వస్తుంది, హెయిర్ కండిషన్గా లేదనుకోండి, వాళ్ళకి డైలీ మైల్డ్ షాంపూ అండ్ కండిషనర్ కూడా చెప్తాము. కొంతమందికి ఓన్లీ వాటర్ రిన్స్ ఆల్సో ఫీల్స్ ఫ్రెష్ హెయిర్, వాళ్ళకి అది వరకు సరిపోతుంది. అలానే వీక్లో 2 times అన్నా షాంపూతో అయితే వాడాలి. అచ్చా. అంటే కొంతమంది ఆయిలీ స్కాల్ప్ ఉందని ఏం చేస్తారంటే ఒక 1 week 10 days కూడా అసలు షాంపూ చేయరు, న్యాచురల్ ఆయిల్స్ రిలీజ్ అవుతాయి. అసలు బ్యాలెన్స్ ఎలా మ్యామ్? అది అప్పుడు మీరు ఇంకో ప్రాబ్లం కొని తెచ్చుకుంటున్నట్టు. ఓకే. సో మీరు మీ న్యాచురల్ ఆయిల్స్ బిల్డ్ అవుతుంటే ఏంటి, ఇట్స్ అ నైస్ ఫ్యాటీ మీల్ ఫర్ యువర్ డాండ్రఫ్ టు గ్రో. అచ్చా. సో ఇంకో ప్రాబ్లం డాండ్రఫ్తో ఇచ్చింగ్, హెయిర్ లాస్, ఎక్కడైతే హెయిర్ పెరుగుతుందో ఆ ఎన్వైరన్మెంటే బాగాలేదు. సో ఇచ్చింగ్ ఒకటి, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఆయిలింగ్ విల్ ఇంక్రీజ్ యువర్ డాండ్రఫ్. న్యాచురల్ ఆయిల్స్ షుడ్ బి, అదే డాండ్రఫ్ కంట్రోల్లో ఉండాలి అంటే ఏం చెప్పాను, ఫ్రీక్వెంట్ వాషింగ్ చేయాలి. సో ఫ్రీక్వెంట్ వాషింగ్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ డాండ్రఫ్. మీరు న్యాచురల్ ఆయిల్స్ మంచిదని పెంచుకున్నారనుకో, డాండ్రఫ్ పెంచుతున్నారు, హెయిర్ కాదు. ఎగ్జాక్ట్లీ, దట్స్ సర్టన్లీ అ టేక్ అవే. మ్యామ్, ఓవర్ వాషింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మ్యామ్? ఓవర్ వాషింగ్ వల్ల డ్రై స్కాల్ప్, హెయిర్ ఏమో ఫ్రీజీగా అయిపోవటము. సో ఆ డ్రై స్కాల్ప్లో ఏమవుతుంది, థిన్ స్కేలీ ఫ్లేక్స్ లాగా ఉంటాయి అండ్ స్కాల్ప్ కూడా యూ ఫీల్ లిటిల్ టైట్. సో ఓవర్ వాషింగ్ ఈజ్ ఆల్సో నాట్ కరెంట్. ఆ pH బ్యాలెన్స్ ఉంటేనే గుడ్ మైక్రోబ్ అనేది మన స్కాల్ప్ మీద ఉంటుంది. ఓకే. సో వీ హావ్ టు ఆల్సో ప్రిజర్వ్ ద మైక్రోబ్. కొంతమంది డాండ్రఫ్ ఉండడం వల్ల యాంటీ డాండ్రఫ్ రికమెండ్ చేస్తారు, ఓవర్ యూజ్ చేస్తుంటారు. డైలీ యాంటీ డాండ్రఫ్ వాడటం, డైలీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? డైలీ యాంటీ డాండ్రఫ్తో ఏమవుతుంది, చాలా స్కాల్ప్ సేమ్ టైం డ్రై అయిపోతుంది. సో స్కాల్ప్ డ్రైనెస్తో అదే ఇచ్చింగ్, టైట్ స్కాల్ప్, హెడ్ ఏక్స్ కూడా అనుకుని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అందుకే యూజువల్లీ బాగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి షాంపూ సైక్లింగ్ అంటాం. అంటే ఒకసారి యాంటీ డాండ్రఫ్ వాడండి, ఒక్కసారి రెగ్యులర్ షాంపూ వాడండి, కానీ ఎవ్రీడే కాదు అని. కానీ ఒక్కొక్కసారి ఇఫ్ సివియారిటీ ఈజ్ వెరీ సివియర్, సమ్ పేషెంట్స్ మే రిక్వైర్. సో చాలా ఫ్లేకింగ్ ఉంది, వెరీ బ్యాడ్, అంటే డాండ్రఫ్లోనే స్టేజెస్ కూడా ఉంటాయి, లైక్ సీబోసోరియాసిస్ ఇలా అని చెప్పి వాళ్ళకి ఒక్కొక్కసారి ఇవ్వాల్సి వస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్
on what stage patient is coming up. ఓకే, ఇప్పుడు కార్పొరేట్ జాబ్స్ చేసే వాళ్ళు ఇవాళ రేపు దర్ లాట్ ఆఫ్ లే ఆఫ్స్ కార్పొరేట్ సెక్టర్లో రిసెషన్ వల్ల కానీ లేదా ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇష్యూస్ వల్ల. సో దేర్ అండర్ సివియర్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానీ పర్ఫార్మెన్స్ ప్రెషర్స్, జాబ్ ఇన్సెక్యూరిటీ వల్ల స్ట్రెస్ గురయ్యి హెయిర్ లైన్ థిన్నింగ్ అనే ఫెనామినా మేల్స్ ఫీమేల్స్ చాలా ఎక్కువ కనబడుతుంది. సో ఈ హెయిర్ లైన్ థిన్నింగ్ కి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏం చెప్తున్నారంటే బ్యాడ్ లైఫ్ స్టైల్ ఒకటి, దెన్ ఇండోర్స్ లో ఎక్కువ ఉండడం ఏసీ వల్ల. సో అంటే ఏసీ వల్ల లేదా సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కూడా హెయిర్ థిన్నింగ్ డెఫినెట్లీ అండి. యూవీకి హెయిర్ థిన్నింగ్ కి లింక్. యూవీకి హెయిర్ థిన్నింగ్ కాదు, కానీ ఏసీ కండిషన్ లో లాంగ్ టైం ఉంటే ఏమవుతుంది, ఒక డ్రై ఎన్వైర్న్మెంట్ అనేది వస్తుంది. అండ్ సో మెనీ పీపుల్ లివింగ్ ఇన్ అ సేమ్ ప్లేస్ విత్ క్లోజ్డ్ ఇది ఏమవుతుంది, ఆ మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియా కానీ అండ్ ఆల్సో కార్పెట్స్ లో ఉన్నవి కానీ యు ఆర్ స్టక్ టు మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో దానివల్ల ఎక్కువ ఎఫికసీ ఉంటుంది. యూవీ లైట్ ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ ఉండాలి, హైడ్రేటెడ్ గా ఉండాలి, మధ్య మధ్యలో మనకి న్యాచురల్ లైట్ కూడా తగలాలి, ఆ డ్రై వెట్ అనేది టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో మెయిన్లీ ఐటీ సెక్టర్ చాలాసేపు ఇండోర్స్ లో ఉండటం, న్యాచురల్ లైట్నింగ్ కానీ ప్లాంట్స్ కానీ ఎక్స్పోజ్ అవ్వకపోవటం అనేది నాట్ ఓన్లీ హెయిర్ అండి, మెంటల్ గా కూడా. సో అసలు డీస్ట్రెస్సింగ్ దే గో అవుట్ ఫర్ ఎ వాక్ అంటాం, న్యాచురల్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అవ్వండి కొంచెం. వాకింగ్ వెళ్ళి స్మోక్ చేస్తారు, టీ తింటారు. సో ఎక్స్పోజర్ కన్నా ఇంకో ఎక్స్పోజర్ ఎక్కువ. I know. సో దానివల్ల మళ్ళీ అంతే, ఇప్పుడు బ్రేక్స్ అంటే అది కష్టమైపోతుంది. Exactly. Smoking also has a link on hair fall, ma'am? Definitely. Smoking aggravates your hair loss. వెరీ బ్యాడ్లీ. వాట్ ఇస్ ద మెకానిజం స్మోకింగ్ కి, ఆల్కహాల్ కి, హెయిర్ కి ఏంటి లింక్ ఏంటి? సో ఇప్పుడు మన హెయిర్ బల్బ్స్ కి బ్లడ్ ఫ్లో పెరగాలి అని చెప్పా కదా, మన బ్లడ్ లో ఏం ఉండాలి, గుడ్ వైటమిన్స్, నాట్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటాము. సో ఆ ఫ్రీ రాడికల్ అనేది మన బ్లడ్ ని ఇంప్యూర్ చేస్తుంది. సో రీచ్ అయ్యే బ్లడ్ ఇంప్యూర్ చేస్తుంటే ఏమవుతుంది, సరిగ్గా పెరగవు, ఊడి పడిపోతుంది. సో స్మోకింగ్ హ్యాస్ అ లాట్ ఇంపాక్ట్ అండి, నాట్ జస్ట్ ఆన్ యువర్ హెయిర్, ఆన్ యువర్ స్కిన్ ఆల్సో. తొందరగా ఏజ్ అయిపోతాం, మీ కొలాజన్ బ్రేక్ డౌన్ ఫాస్టర్ గా అయిపోతుంది బికాస్ ఆఫ్ కొలాజన్ బ్రేక్ డౌన్. ఎస్, ఆ ఫ్రీ రాడికల్ ఇంజురీస్ అంటాం ఇవన్నీ. ఆ ఫ్రీ రాడికల్ ఇంజురీ వల్ల మనం న్యాచురల్ కొలాజన్ తొందరగా పోతుంది, స్కిన్ డీహైడ్రేటెడ్ అయిపోతుంది, సో స్కిన్ బ్యారియర్ పోతుంది, హెయిర్ లాస్ అవుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది మ్యామ్, ఎస్పెషలీ యంగ్స్టర్స్ ఆర్ సో కాల్డ్ జెన్సీ, స్మోకింగ్, ఆల్కహాల్ మేము మానేయలేము. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు కొలాజన్ బ్రేక్ డౌన్, స్కిన్ బ్యారియర్, హెయిర్ లాస్, ఇవన్నిటికీ సప్లిమెంట్స్ ఇచ్చేసేయండి. విల్ టేక్ సప్లిమెంట్స్ లైక్ బయోటిన్ తీసుకుంటాము, వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటాము, లేదా మెడికేషన్ తీసుకుంటాము, ఇట్ విల్ రిజాల్వ్ ద ప్రాబ్లమ్ అంటున్నారు మ్యామ్. ఇస్ ఇట్ ట్రూ? హౌ ఫార్? లేదండి, లైఫ్ స్టైల్ చేంజెస్ మేము చేసుకోం, కానీ మెడికేషన్ తీసుకుంటాం. అప్పుడు ఆ రిజల్ట్స్ గురించి మమ్మల్ని అడగద్దు అని చెప్తాం సింపుల్ గా. సో దట్ ఈస్ వాట్, మనం ఎంత ఎక్స్టర్నల్ ఇచ్చినా ఇంటర్నల్ హెల్త్ ప్లేస్ ఎ మోర్ మేజర్ రోల్ దెన్ వాట్ వీ డూ ఎక్స్టర్నల్ అండి. మనం ఎక్కడైతే మీ స్కిన్ కానీ హెయిర్ కానీ పెరిగే ఎన్వైర్న్మెంట్ సరిగ్గా లేకపోతే ఎంత ఫర్టిలైజర్స్ పోసినా ఏంటి చెప్పండి. సో అఫ్ కోర్స్ వీ కెన్ రెడ్యూస్ ద సివియారిటీ. సో మీకు ఇప్పుడు హెయిర్ లాస్ ఒక 200 ఫాలికల్స్ ఊడిపోతుంది అనుకోండి, మన సప్లిమెంటేషన్ వల్ల ఒక 100 ఊడతాయి, కానీ అదొక్కటి సరిపోదు. వీ కెన్ డూ అ బెటర్ జాబ్, బెటర్ రిజల్ట్స్ వస్తాయి వెన్ యూ కరెక్ట్ ఎవ్రీ ఫ్యాక్టర్. సో ఎంత గమ్మీస్ అన్నారు చూడండి, బయోటిన్ అయితే ఏదో స్నాక్స్ తిన్నట్టు తినేస్తున్నారు మ్యామ్. బయోటిన్ గమ్మీస్, కొలాజన్ క్యాప్సూల్స్, కొలాజన్ పౌడర్స్. బయోటిన్ గమ్మీస్ కాదండి కావాల్సింది, డయాగ్నోసిస్ దేని వల్ల అవుతుందో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అండ్ బయోటిన్ ఎప్పుడు వర్క్ అవుతుంది, వెన్ యూ ఆర్ డెఫిషియెంట్ ఇన్ బయోటిన్, దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ. కానీ ఇండియన్స్ లో బయోటిన్ డెఫిషియన్సీస్ ఆర్ రేర్ అండి. వీ హ్యావ్ గుడ్ ఫుడ్ రిసోర్సెస్ ఫర్ బయోటిన్. సో బయోటిన్ డెఫిషియన్సీ యూజువలీ లెస్ కామన్. సో దానికి బయోటిన్ గమ్మీస్ మింగటంతో ఏమీ లాభం లేదు. హెయిర్ లాస్ అంటే బయోటిన్ అని కాదు. హెయిర్ లాస్ అనేది ఫస్ట్ మీ ఐరన్ తక్కువ ఉందా, మీ D3 తక్కువ ఉందా, అండ్ B12 తక్కువ ఉందా, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఫస్ట్ ఇవి కనుక్కోవాలి. దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మైక్రో మినరల్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెయిర్ లాస్ కరెక్షన్. ఏది మన డైట్లో సరిగ్గా దొరకవో దాన్ని తీసుకోవటం, నాట్ బయోటిన్. బయోటిన్ విల్ నాట్ ప్లే ఎంటైర్ రోల్. రైట్. అంటే ఎక్సెసివ్ బయోటిన్ తీసుకోవడం వల్ల, క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? బయోటిన్ ఎక్కువ అయినా సరే ఏమవుతుంది, యాక్నీ, నోడ్యులోసిస్టిక్ యాక్నీ అంటాం, పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. యా.
సో యూజువలీ నెయిల్స్ బ్రిటిల్ అయినా బయోటిన్ అంటారు, హెయిర్ లాస్ అయినా బయోటిన్ అంటారు. బట్ బయోటిన్ ఈజ్ యూజువలీ అవైలబుల్ ఇన్ మల్టిపుల్ ఫుడ్స్, ఎగ్స్ కానీ, మీ బెర్రీస్ కానీ, ఎస్ లీఫీ వెజిటబుల్స్లో కానీ. సో మోస్ట్లీ ఇండియన్స్ ఆర్ లెస్ డెఫిషియెంట్ ఇన్ బయోటిన్. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. డెఫినెట్లీ ప్రివెన్షన్లో ఫస్ట్ స్మోకింగ్ ఏ ప్రివెన్షన్. ట్రూ రైట్ మ్యామ్. అండ్ ఇంకోటి మ్యామ్, ఇవాళ రేపు జిమ్ కల్చర్ ఇస్ ఆల్సో క్యాచింగ్ అప్, జిమ్ వర్కౌట్, దట్స్ అ గుడ్ ఫెనోమినా టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ యాక్టివ్. నౌ జిమ్కి వెళ్ళినప్పుడు one thing is people are sweating out, multiple people are in the same environment. Mostly these days there are closed gyms. Yes andi. Right? ఈ ఎక్సెసివ్ వర్కౌట్ వల్ల స్వెట్, పీపుల్ అరౌండ్ యూ, దీనివల్ల ఇలాంటి స్కిన్ అండ్ హెయిర్ కండిషన్స్ అగ్రవేట్ అవుతాయి, నెంబర్ 1. అండ్ జిమ్కి వెళ్ళిన వాళ్ళు సప్లిమెంట్స్, ప్రోటీన్, క్రియాటిన్ ఆర్ people are also suggested to take some steroids. So దీనివల్ల హెయిర్కి, స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ కానీ, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? చాలా మంది వస్తారు, డాక్టర్ మీరు జిమ్ చేయమంటున్నారు, వర్కౌట్ చేయమంటున్నారు, వర్కౌట్ చేస్తున్న కాడి నుంచి నాకు యాక్నీ స్టార్ట్ అయింది అని చెప్పి. సో ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది జిమ్ని కాదు, వర్కౌట్ని కాదు, పోస్ట్ కేర్ హైజీన్. సో మనం వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుంది, మన బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది, దానివల్ల వి స్వెట్. ఈ స్వెట్టే మన న్యాచురల్ ఆయిల్స్తో కానీ అండ్ సమ్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ జరుగుతూ ఉంటుంది, బికాస్ వి కీప్ టచింగ్ అవర్ ఫేస్ బిట్వీన్ ద సెషన్స్. అంటే ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్. అంటే జిమ్ లో వేరియస్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అన్నోయింగ్లీ వి టచ్. సో ఈ టచ్ చేయడం వల్ల యాక్నీకి, స్కిన్ కి డ్యామేజ్ ఉంటుంది. అదే మీ స్వెట్, మీ న్యాచురల్ ఆయిల్స్, ఈ బ్యాక్టీరియా ఇస్ అ పర్ఫెక్ట్ కాక్టైల్ ఫర్ యువర్ పింపుల్స్ టు గ్రో. So అదే you have to avoid touching the face between. Repeated touching is not good. True. So and ఒక మైక్రోఫైబర్ టవల్, గుడ్ సాఫ్ట్ టవల్స్ పెట్టుకోవాలి టు డాప్ యువర్ స్కిన్. స్వెట్ని చేతులతో టచ్ చేస్తూ, రబ్ చేస్తూ, ఫ్రిక్షన్ విల్ ఇంక్రీజ్ మోర్ యాక్నీ అండ్ ఆల్సో అన్నెసెసరీ ఎలర్జీస్ ఇవి వస్తాయి. సో కమింగ్ టు ప్రోటీన్, మీరు ఏదైతే అన్నారో ప్రోటీన్, క్రియాటిన్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది అని కొంతమంది. అందరిలో కాదండి. ప్రోటీన్ హెయిర్ లాస్ ఏంటంటే వే ప్రోటీన్ చాలా మంది, దీంట్లో కొంచెం ఐజీహెచ్ అనేది ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది. అది తీసుకుంటే కొంచెం ఆల్రెడీ యాక్నీ ప్రోన్ వాళ్ళకి యాక్నీ మే వర్సన్. సేమ్ దీంట్లోనే డిహెచ్టీస్ ఉంటాయి వే ప్రోటీన్లో. వీళ్ళల్లో ఏంటంటే ఆ డిహెచ్టీ కోసం యూజువల్లీ ఆల్రెడీ ససెప్టబుల్ ఇండివిజువల్స్ ఉంటారు కదా, ఆల్రెడీ జెనెటిక్ ఫ్యాక్టర్గా కానీ ఆల్రెడీ హెయిర్ థిన్నింగ్ ఉంది, అగ్రవేట్. సో అందరిలో 100% అంటే అందరిలో కాదు, బట్ ఎస్ ఇట్ మే వర్సన్ యువర్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్. సో వే ప్రోటీన్లో మనకి లూసిన్, మిల్క్ ప్రోటీన్ అని ఉంటుంది, ఐజిఎఫ్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది, ఈ డిహెచ్టీస్ ఉంటాయి. సో ఎస్ ఇట్ మే అగ్రవేట్ యువర్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్. సో కొన్నిసార్లు మనం వే తీసుకోవట్లేదు డాక్టర్, న్యాచురల్ ప్రోటీన్ మీదే ఉన్నాము అంటాం. ఆర్గానిక్ ప్రోటీన్ వస్తుంది, వీగన్ ప్రోటీన్ అని వస్తుంది. ప్రోటీన్, ఎక్సెస్ ప్రోటీన్ మే ఆల్సో బి డిఫికల్ట్ టు డైజెస్ట్ ఫర్ ఫ్యూ, దట్ మే ఆల్సో ట్రిగర్ యాజ్ యాక్నీ. కానీ ఎస్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ యువర్ డైట్ ఫర్ యువర్ మజిల్స్ డెవలప్మెంట్ కానీ, మన గుడ్ స్కిన్ ఆర్ హెయిర్ ఆర్ యువర్ ఇంటర్నల్ హెల్త్. మజిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఈ స్వెట్టింగ్ అయినప్పుడు ఇంకోటి ఉంటుంది మ్యామ్, ఇమీడియట్ గా క్లీన్ చేసుకోవాలా, లేదా స్వెట్ ని వాటర్ తో అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ వర్కౌట్? అదే అండి, డ్యూరింగ్ ద సెషన్స్ సాఫ్ట్ టవల్ పెట్టుకొని జస్ట్ డాప్ చేయాలి. అంటే స్వెట్ ఉండడం వల్ల ఏమన్నా పోర్స్ క్లాగ్ అయ్యే? ఎస్, మీ స్వెట్, మీ ఆయిల్ అన్ని కలిపి ఏమవుతుంది, యువర్ పోర్స్ విల్ బి క్లాగ్డ్. దీనివల్ల బ్లాక్ హెడ్స్, ఫంగల్ పింపుల్స్ అనేవి రావచ్చు. సో బిట్వీన్ ద సెషన్ రాదర్ దెన్ టచింగ్ విత్ ద ఫేస్ ఆర్ క్లీనింగ్ విత్ యువర్ హ్యాండ్స్, ఒకసారి క్లియర్ చేసుకో. మీ స్వెట్ బట్టి కొంతమందికి 5 minutes కూడా స్వెట్ వచ్చేస్తుంది. సో ఆ హ్యాండీగా ఉండాలి ఆ టవల్. ఆ టవల్ మళ్ళీ డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి, సేమ్ టవల్ మీరు యూస్ చేయడానికి కాదు. అండ్ ఆఫ్టర్ వర్కౌట్ విత్ ఇన్ 15 to 20 minutes లో క్లెన్స్ యువర్ ఫేస్. రాదర్ దెన్ అలా వదిలేసారనుకోండి, ఇట్స్ అన్ గుడ్ నైట్, మీరు మంచి ఫీడింగ్ ఇస్తున్నారు బ్యాక్టీరియా టు గ్రో. ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసిన, ప్లెయిన్ వాటర్ ఆర్ మైల్డ్ జెంటిల్ క్లెన్సర్స్ తో విత్ ఇన్ 15 minutes to 20 minutes ఆఫ్ యువర్ వర్కౌట్ బెటర్ గెట్ యువర్ ఫేస్ క్లెన్స్. ఫేస్ క్లెన్సే కాదండి, బాడీ షవర్ చేసినా బెటర్, బికాస్ మీరు చేసే ఫ్లోర్ ఎలా ఉంది, మీరు ఆ మ్యాట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఒకళ్ళు చేసి ఇంకొకళ్ళు అదే వాడతారు, వాల్ స్వెట్ అక్కడే ఉంటుంది. సో బెటర్ ఆఫ్టర్ పోస్ట్ హెయిర్ కూడా అదే మ్యాట్ పైన మల్టిపుల్ పీపుల్ ఇది అవుతుంటుంది. సో ఇవి వర్కౌట్ చేయండి, పోస్ట్ కేర్ అలానే తీసుకోండి.
రైట్ మ్యామ్. మ్యామ్ ఈ మధ్యలో టీనేజర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా కూడా హార్డ్లీ టీన్స్ కూడా ఉంటున్నారు, చాలా మంది టీన్స్, నాట్ ఈవెన్ ఇన్ ద 20s, నౌ దే ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. లెట్స్ సే దేర్స్ అ 17-year-old సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నౌ షీ ఈస్ పోస్టింగ్ రీల్స్ ఎవ్రీడే. అంటే ఇది ఒక న్యూస్లో నేను చూసాను, రీల్స్ ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నారు అండ్ పీపుల్ హెయిర్ గోల్స్ కోసం తనని ఫాలో అవుతారు. బట్ ప్రాక్టికల్గా తనకి ఇంటర్నల్గా she has lot of hair issues in the form of thinning, shedding and all that. Now when she is on social media and creating reels, it's about applying all kinds of products. Yes. Number one, DIY products gaadi leda మార్కెట్లో అవైలబుల్ అయ్యే ప్రోడక్ట్స్. నెక్స్ట్ థింగ్ ఏంటిది, యూజింగ్ హీట్ డివైజెస్ లైక్ హెయిర్ కర్లర్స్, థిన్నర్స్, స్ట్రైట్నర్స్ ఎక్సెట్రా. సో ఇలాంటి పర్సన్స్కి హీట్ డివైజెస్ వాడడం వల్ల వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ హెయిర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డివైజెస్ కెన్ అ పర్సన్ యూస్? అంటే చాలా మంది యంగ్ గర్ల్స్లో ఈ ప్రాబ్లం మనం చూస్తారు, లైక్ ఎక్సెసివ్ హీట్ అప్లై చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ కావడం. అండ్ ఇవాళ రేపు ఈ స్ట్రైట్నర్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి, మళ్ళీ దాంట్లో డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ గ్రేడ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ రీల్స్ అనేది ఇట్ స్టార్టెడ్ క్రియేటింగ్ కంపారిజన్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేది క్రియేట్ అయిపోయింది జనాల్లో. సో మీరు న్యూస్లో అంటున్నారు, మేము డైలీ మా ఓపీలో చూస్తుంది ఈ మధ్యన అది. సో డాక్టర్ ఇది చెప్పారు, మేము ఇది వాడుతున్నాము కానీ నాకు ఇట్లా అయ్యింది అని. అదే ఒకరికి సెట్ అయిందని అది మనకి సెట్ అవ్వాలని రూల్ లేదండి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఆ రీల్ చేసే పర్సన్ ఇన్ రియల్లో ఏంటనేది రియల్ లైఫ్ ఫిల్టర్స్ అప్లై చేసేస్తారు మనకి రియల్ గా. సో దట్ ఈస్ వాట్ రియాలిటీలోకి రావాలి మనం. ఒకరికి పని చేసిందని ఇంకొకరికి సేమ్ పని చేయలేదు. సో కమింగ్ టు హీట్ డివైజెస్ అంటారా, అదే హీట్ డివైజ్ని ప్రమోట్ చేస్తారు కానీ డివైజ్ వాడే ముందు మనం ఏం వాడాలి, ఏం కేర్ తీసుకోవాలి అండ్ మీ హెయిర్ టైప్కి కరెక్టా కాదా అనేది దే వోంట్ అడ్వైస్. సో ఎగ్జాక్ట్లీ, సో ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్ ఆల్సో. మనం కూడా వీ షుడ్ బి అవైలబుల్, ఈజ్ ఇట్ కరెక్టా కాదా, మనం చేసేది కరెక్టా కాదా అని ఫస్ట్ మనం కూడా ఆలోచించుకోవాలి. సో వాళ్ళు ప్రొఫెషన్ చేస్తున్నారు, మనం చేయాల్సింది ఏంటి, కొంచెం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్, కరెక్టా కాదా, మన హెయిర్ టైప్ ఏంటి, మన హెయిర్కి ఏం సెట్ అవుతుంది అండ్ డైరెక్ట్గా హీట్ డివైజెస్ రోజు వాడటం వల్ల ఏంటి, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు డూ రీసెర్చ్ ఇన్ దిస్, నాట్ జస్ట్ ఎ రీల్. సో అంటే ఇప్పుడు ఎలాంటి స్ట్రైట్నర్, కర్లర్ వాడొచ్చు? అసలు స్ట్రైట్నరే వి కాంట్ సే అండి, ఇట్స్ అ హీట్ డివైస్. మనం ఏం చేస్తుంది, మన హెయిర్ ఫాలికల్ని హీట్ చేయటం వల్ల హెయిర్కి ప్రొటెక్టివ్ లేయర్, హెయిర్ షాఫ్ట్ అనేది మనం తుడిచేస్తున్నాం. సో హెయిర్ థిన్ అవుతాయి, బ్రేక్ అవుతాయి, ఫ్రెజైల్ అవుతాయి. సో వన్స్ ఇన్ ఏ వైల్ మీకు ఏమైనా ఒకేషన్ ఉందంటే ఈవెంట్ బిఫోర్ చేసుకోవటం అనేది ఇట్స్ ఓకే. సో అప్పుడు కూడా ఏంటి, మంచిగా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేస్ చేసుకొని హెయిర్ని, హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేస్ ఉంటాయి. సో ఆ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే చేసుకొని కొంచెం హెయిర్ సిరమ్స్ పెట్టుకొని అప్పుడు కొంచెం మనం చేసిన వన్స్ ఇన్ ఏ వైల్ ఈజ్ ఓకే, బట్ నాట్ డైలీ. డైలింగ్ విల్ స్ట్రిప్ అవే, అడిక్షన్ అయిపోతుంది. డైలీ కాలేజ్కి వెళ్ళాలైనా బయటికి ఎంటర్ అవ్వడానికి కూడా ఫస్ట్ ఇది చేసుకొని ఎంటర్ అవుతారు. సో వన్స్ ఇన్ అ వైల్ ఓకే, బట్ నాట్ ఇన్ ఎవ్రీ డే. వి డోంట్ అడ్వైజ్ అట్ ఆల్. దెన్ హెయిర్ కలరింగ్ మ్యామ్, హెయిర్ స్ట్రీక్స్, హెయిర్ కలరింగ్ కూడా కామన్ ఫినామినా కదా. పీపుల్ సే ఇట్ ఇస్ స్టైల్, ఒక సెలబ్రిటీని చూస్తారు, దెన్ దే ఆల్సో పుట్ ఇట్. సో దీనివల్ల హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ అవుతుంది మ్యామ్? హెయిర్కే కాదండి, స్కిన్ కూడా లాట్ ఆఫ్ డ్యామేజ్. సో మోస్ట్ ఆఫ్ ది హెయిర్ కలర్స్లో మనకి మీరు మార్కెట్లో చూస్తే అమోనియా ఫ్రీ అంటారు, బట్ నాట్ అమోనియా. దానికన్నా పెద్ద కల్ప్రిట్ పీపీడి అంటాం. సో పీపీడి ఇది పారాఫిన్లిన్ డయామైన్, ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ అమోనియానే. సో దీనివల్లే మన కలర్స్ అనేది, పిగ్మెంట్ అనేది వస్తుంది. సో ఇదే మనకి టాటూస్లోను, ప్రింటర్స్, ఇంక్లోనూ వాడతారు. సో సేమ్ మనం వాడి ఏమవుతుంది, మన హెయిర్ డ్రై, ఎలర్జిక్ రియాక్షన్స్ ఒకసారి వస్తాయి. అండ్ ఇదే మనకి ఫేషియల్ పిగ్మెంటేషను, ఇయర్స్ మీద పిగ్మెంటేషను, కొన్నిసార్లు కొన్ని ఇర్రివర్సబుల్ పిగ్మెంటేషన్ సినారియోస్లోకి వెళ్ళిపోతారు, ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటరీ కండిషన్స్ అవన్నీ. ఎస్, ఇప్పుడు ఈ మధ్యన ఇంకా ఎక్కువ చూస్తున్నాం, ఎక్కువ పెరిగాయి. సో అండ్ మనం మార్కెట్లో అమోనియానే కాదు, ఆర్గానిక్ హెయిర్ డై, ఆర్గానిక్, ఎంత ఆర్గానిక్ అనేది ఎవరికి తెలియదు. ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్, న్యాచురల్, హెన్నా, మెహందీ,
ఎస్ ఇవంతా అంటే దీనికి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అంటారు. నాట్ ఎట్ ఆల్ అండి. సో ఇది క్రోనిసిటీ. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఇది న్యాచురల్ లీవ్స్ నుంచే చేశారు, హెయిర్ కి మంచిది ఇట్లా అంటారు కదా. అదే అండి, న్యాచురల్ మన ఇంట్లో గోరింతాకు చెట్టు పెంచుకొని దాని లీవ్స్ నుంచి చేసుకోండి, ఇట్స్ గుడ్. ఓకే, హైబిస్కస్. సో హైబిస్కస్, గోరింతాకు ఆకు ఇవన్నీ ఉంటాయి. సో అండ్ ఇప్పుడు వచ్చే హెయిర్ డైస్ లో వెజిటల్ హెయిర్ డైస్ అంటాం, అంటే వెజిటేబుల్ కలర్స్, వెజిటేబుల్స్ నుంచి కలర్స్ అనేది ఫిల్టర్ చేసి అవి వాడుకోవచ్చు. బట్ బాగా బయట అమోనియా ఫ్రీ గురించి మాట్లాడతారు, పీపీడీ ఫ్రీ గురించి మాట్లాడతారు. పీపీడీ ఇస్ కాజింగ్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద స్కిన్ అండ్ హెయిర్. సో వెరీ బ్యాడ్, డ్యామేజింగ్, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. అండ్ దానికి చాలా కాలం మందులు వాడాలి. ఆ మందులతో ఇన్ఫ్లమేషన్ తగ్గాక మళ్ళీ అప్పుడు డీప్ లేజర్స్ చేయాలి. సో ఇంత కష్టపడి 100% రికవరీ కాదు, ఒక లెవెల్ వరకు ట్రీట్ చేయగలుగుతాము. సో వాట్ ఈస్ ద కల్ప్రిట్ ఫస్ట్, అది మార్కెట్లో నుంచి తగ్గితే అందరికీ సేఫ్. ట్రూ మ్యామ్. ఇంకో మ్యామ్, చాలా మంది టీనేజర్స్లో ఇంకో ప్రాబ్లమ్ డాండ్రఫ్, సోరియాసిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్. లెట్స్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ డైలీ క్యాప్ పెట్టుకొని కాలేజ్కి వెళ్తున్నాడు లేదా కోచింగ్కి వెళ్తున్నాడు, అంటే అదొక స్టైల్ అనుకోవచ్చు, లేదా కొంతమందికి అది అలవాటు అయిపోతుంది, అదొక వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది. లేదా స్పోర్ట్స్ అప్పుడు పెట్టుకొని ఆ అలవాటు రెగ్యులర్ టైంలో కూడా క్యాప్ పెట్టడం మీరు చూస్తుంటారు, యంగ్స్టర్స్లో అలవాటు అయిపోతుంది. సో దెన్ మనం క్యాప్ రిమూవ్ చేసినప్పుడు పక్కన ఉన్న ఫ్రెండ్ పైన ఫ్లేక్స్ పడడము, వైట్ ఫ్లేక్స్, డాండ్రఫ్ పడడం, షర్ట్ పైన డాండ్రఫ్. దెన్ వాళ్ళ మదర్ ఒకసారి చెక్ చేస్తే దర్ లైక్ ప్యాచెస్ ఓవర్ దేర్, లైక్ రెడ్డిష్నెస్ ఆర్ స్కేలింగ్ ఆన్ ద స్కాల్ప్. సో ఏంటి మ్యామ్, ఏం కండిషన్? అది డాండ్రఫ్, సివియర్ డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా ఇలా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుందండి, రెడ్ స్కేలింగ్ అనేది. సో ఇన్ఫ్లమేషన్ మే బి జస్ట్ సివియర్ డాండ్రఫ్ ఆర్ సీబోసోరియాసిస్ అంటాము. సో హై సెబేషియస్ యాక్టివిటీ అయిపోయి ఎక్కువ స్కేలింగ్ అయిపోవటం. సో వీళ్ళల్లోనే నార్మల్ డాండ్రఫ్ కి సివియర్ డాండ్రఫ్ కండిషన్, దీనికి డిఫరెన్స్ ట్రీట్మెంట్ కూడా వేరీ ఉంటుందండి. సో నార్మల్ అలోపేసియా సంథింగ్. నో అలోపేషియా ఇస్ హెయిర్ లాస్. ఓకే. సో పీ క్యాపిటిస్ అంటే డాండ్రఫ్. ఓకే. సెబోసోరియాసిస్ అంటే సివియర్ డాండ్రఫ్. ఓకే. సో డాండ్రఫ్ లో గ్రేడియంట్ అండ్ సివియారిటీ బట్టే మన ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఏం చేసినా చేయకపోయినా ఫ్రీక్వెంట్ వాషింగ్ అనేది బేసిక్ స్టెప్. కొన్నిసార్లు ఆ ఫ్రీక్వెంట్ వాషింగ్ తో కంట్రోల్ అవునప్పుడు మనం యాంటీ డాండ్రఫ్ షాంపూ చెప్తాము. అది కూడా కంట్రోల్ కానప్పుడు లీవ్ ఆన్ నైట్ లోషన్స్ అలాంటివి ఇస్తాము. సో స్టేజ్ బట్టే మనం ట్రీట్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ ఆల్రెడీ మీ న్యాచురల్ ఆయిల్స్ ఎక్కువ ఉండి డాండ్రఫ్ వస్తుంది, మీరు క్యాప్తో దాన్ని ఒక్లూడ్ చేసి ఇంకా స్వెట్, ఆయిల్ పెంచుతున్నారు, which will aggravate the situations. Okay, so excessive use of cap is also not recommended. ఏది ఎక్సెసివ్ లో ఏది కరెక్ట్ కాదండి. కొంతమంది పడుకునేటప్పుడు కూడా పెట్టేసుకుంటారు, ఇదంతా స్వెట్ ఉంటుంది. మీరు ఇంకో అదే చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అన్న చేసుకుంటున్నారు, లేని ప్రాబ్లం ని ప్రాబ్లం అన్న కొని తెచ్చుకుంటున్నారు. ఇంకోటి మ్యామ్, హెయిర్ పుల్లింగ్. అది యాంగ్జైటీ వల్ల కొంతమంది స్ట్రెస్ వల్ల, కొంతమందికి ఒక ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. కొంతమందికి ఇచ్చింగ్ వల్ల ఏందో హెయిర్ పుల్ చేస్తుంటే they feel happy. It's called trichotillomania antam. Yeah ma'am. ఏంటి మ్యామ్ ఈ కండిషన్? is it a condition or is it a problem? కండిషన్ అండి. మెయిన్లీ ఎవరిలో చూస్తామంటే యంగ్ టీనేజర్స్ ఎగ్జామ్స్ ముందు చదువుకుంటూ జుట్టు లాగేసుకుంటూ దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ దట్ దే ఆర్ పుల్లింగ్ దేర్ హెయిర్ అని. సో చదువుకుంటూ ఉంటారు, పుల్ చేసేసుకుంటారు. బుక్ పైన లంప్స్ ఆఫ్ హెయిర్ పడి ఉంటాయి. అది కూడా నోటీస్ చేయరు, అది ఎప్పుడు పేరెంట్స్ చూసినప్పుడు గమనించినప్పుడు. అండ్ మాకు అక్కడ తెలుస్తుంది కూడా, దే కమ్ డాక్టర్ హెయిర్ లాస్ అని. అది చక్కగా పుల్ చేసిన హెయిర్. సో దీనికి యాక్చువల్ మెడికేషన్ కూడా అవసరం లేదు. సో వాళ్ళని డీస్ట్రెస్ చేసి వాళ్ళ హ్యాండ్ని వీ హ్యావ్ టు డైవర్ట్. ఇక్కడ కాకుండా వాళ్ళ చేతిలో పెన్ను పెడతామో, స్ట్రెస్ బాల్ పెడతామో, వీ హ్యావ్ టు చేంజ్. కొన్నిసార్లు సిచ్యువేషన్ మేబీ వేర్ దే ఆర్ టూ మచ్ స్ట్రెస్డ్ అవుట్. సో అప్పుడు మనం ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటూ అన్న కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సిరమ్స్ కాదు, చేంజ్ ఆఫ్ హ్యాబిట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. దీనివల్ల ఏమన్నా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందా? నో అండి, యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. మనం చేయాల్సింది చేయటం ఆపేస్తే తిరిగి హెయిర్ వచ్చేస్తాయి. సో అదే అంటున్నాను, ఫస్ట్ చేయటం ఆపాలి. సో డీస్ట్రెస్సింగ్, వాళ్ళని వేరే అవేర్ చేయటం, మోస్ట్లీ వాళ్ళకి ఆ అవేర్నెస్ కూడా లేదు పుల్ చేసుకుంటున్నారు అనేది. సో మేకింగ్ దెమ్ అవేర్ అండ్ ఆస్కింగ్ దెమ్ టు చేంజ్ ద హ్యాబిట్ విల్ డెఫినెట్లీ రివర్స్ ఇట్. దానికి పెద్ద మెడికేషన్ కూడా అవసరం లేదు. మనం ఇండియన్ హౌస్ హోల్డ్స్లో కానీ హాస్టల్స్లో కామన్ ఫినామినా సేమ్ ఆయిల్ బాటిల్ వాడడము, సేమ్ సోప్ వాడడము, లేదా సేమ్ కోంబ్ వాడడము, సేమ్ టవల్ వాడడము, రైట్? దీనివల్ల అంటే ఈ బేసిక్ హైజీన్ ఫాలో కాకపోవడం వల్ల వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్ మ్యామ్? డెఫినెట్లీ అండి. సో
సేమ్ అనేది ఎప్పుడు వాడకూడదు. టవల్స్ కానీ కోమ్స్ కానీ మనము వన్ కోమ్, వన్ ఆయిల్ బాటిల్, వన్ సోప్, సోప్ ఎవరి స్కిన్ ఎవరి హెయిర్ బట్టే సోప్స్ అనేది వాడుకోవాలి. అండ్ కోమ్స్ అనేది ఆల్రెడీ డాండ్రఫ్ ఉంది, మనం ఆ కోమ్ వాడుతున్నాము, ఇంకొకరు అదే యూస్ చేస్తున్నారు, వాళ్ళకి లేనిది వస్తుంది. సో ఎవరి కోమ్ వాళ్ళకే ఉండాలి, ఎవరి టవల్స్ వాళ్ళే యూస్ చేయాలి. బాడీ సోప్స్ కూడా అంతే, ఎవరిది వాళ్ళదే. సో ఒకళ్ళు ఆల్రెడీ ఎస్పెషల్లీ హాస్టల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియకుండా మైల్డ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో ఇదే సోపు ఇంకో పిల్లోడు వాడితే రావచ్చు. సో దే ఆర్ సర్టెన్ ఇన్ఫెక్షన్స్ విచ్ కంటామినేట్ త్రూ దీస్ బ్యారియర్స్. సో ఆ బ్యారియర్స్ని మనం ఆపితే ఇంకొకళ్ళు అట్లీస్ట్ కంటామినేట్ అవ్వకుండా ఉంటారు. మేము హాస్టల్లో ఉండే పిల్లలు కానీ లేదా స్పోర్ట్స్ ఆడేటప్పుడు దెన్ కొంతమంది బస్లో ట్రావెల్ చేయడం, ట్రైన్లో ట్రావెల్ చేయడం, ఫ్లైట్లో ట్రావెల్ చేసినా కానీ దీస్ ఆర్ వేర్ మల్టిపుల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు యూస్ ద సేమ్ కైండ్ ఆఫ్ సీట్ ఆర్ ఎక్సెట్రా, రైట్? లైస్, పెయిన్లు అంటారు తెలుగులో. సో ఈ ఫెనామినా మ్యామ్, సో దీన్ని కంట్రోల్ చేయడానికి వాట్ ఈస్ ద మెకానిజం? అంటే ఇప్పుడు మీరు ఫ్లైట్ అన్నారు అనుకోండి, ఐ థింక్ దే విల్ టేక్ గుడ్ కేర్. ఒక ఫ్లైట్ రిలేటివ్లీ అదే వరల్డ్ లో ఉండాలి. లేదు అంటే రేపు వాటిలో కూడా చూస్తున్నాం కదా సమస్యలు, కాస్ట్ కటింగ్ ఎక్సర్సైజ్. సో ఈ హెడ్ లైస్ అనేది హౌ టు ప్రివెంట్ అంటే డిస్టెన్స్ మెయింటెనెన్స్ తప్ప ఏమీ చేయలేము. కమింగ్ టు యువర్ ఫ్లైట్ సీట్స్ కూడా యూ కాంట్ డిస్ఇన్ఫెక్ట్ లేదా మీరు హ్యాండీగా ఒక శానిటైజర్ డిస్ఇన్ఫెక్టెంట్ క్యారీ చేసి స్ప్రే చేసి కూర్చోగలుగుతాం. కొన్ని సొల్యూషన్స్ లేని సిచ్యువేషన్స్లో టేకింగ్ కేర్ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రివెన్షన్. రైట్. మేము ఈ లైస్కి చాలా మంది హోమ్ రెమెడీస్ వాడుతుంటారు, కెరోసిన్ అప్లై చేయడము లేదా ఎక్స్ట్రీమ్ సమ్ ఆయిల్స్ అప్లై చేయడం. దీనివల్ల స్కాల్ప్ పైన వచ్చే డ్యామేజ్ ఏంటి? అదే మీరు హెయిర్ లైస్ని పెంచుతున్నట్టుంది. అండ్ ఇంకోటి హెయిర్ ఎక్కడైతే స్కాల్ప్ పెరిగే ఎన్వైర్న్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నారు. సో లైస్ అనేది పారాసైట్, దానికి యాంటీ పారాసైట్ క్రీమ్స్ మెడికేషన్స్ ఉంటాయి. సో యాంటీ పారాసైట్ మెడికేషన్స్ వాడాలి, కానీ కిరోసిన్ వల్ల మీ ఉన్న జుట్టు పోతుంది, పేర్లేం చనిపోవు. ఉన్న జుట్టు మీ స్కాల్ప్ని డిస్టర్బ్ చేయడం తప్ప ఏమీ లేదు. అంటే దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్? ఎస్ అండి, యాంటీ పారాసైట్స్ క్రీమ్స్ ఉంటాయి, షాంపూస్ ఉంటాయి. అండ్ సో ఈ ఎక్విప్మెంట్ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా ఏమైనా అవసరం లేదు, ఏం ఎక్విప్మెంట్స్ అవసరం లేదు. ఓన్లీ థింగ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్క వాష్తో పోతుందా? కాదు, వీ హ్యావ్ టు డూ వీక్లీ వన్స్. సో అండ్ ఎందుకంటే ఇట్స్ ఆల్సో ఎ సైకిల్. మన లైస్ ఏదైతే ఉందో ఎగ్స్ లే చేస్తుంది, అడల్ట్ అవుతుంది. సో ఆ అడల్ట్ చనిపోయే లోపల ఎగ్స్ అనేవి హ్యాచ్ అవుతూ ఉంటాయి. మేజర్ ప్రాబ్లమ్ ఎగ్స్ మ్యామ్. ఎస్, లైస్ వెళ్ళిపోయినా ఆ ఎగ్స్ మళ్ళీ పుడతాయి. సో మనం ఎస్పెషల్లీ స్కూల్ పిల్లల్లో ఒకరి నుంచి ఒకళ్ళు వస్తూ ఈ సైకిల్ అనేది రిపీటెడ్గా ఉంటుంది. సో మీరు ఏం చేసినా చేయకపోయినా వీక్లీ వన్స్ ఇది ఒక ప్రాజెక్ట్ లాగే చేసుకోవాలి. వీక్లీ వన్స్ యాంటీ పారాసైట్ షాంపూ పెట్టి ఒక 10 నిమిషాలు షాంపూ చేసేసి పేల్ని దువ్వుతూ అది అనేది కంటిన్యూస్గా చేయాలి అంటిల్ పీపుల్ టు బీ ఫ్రాంక్లీ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్. రైట్. అంటే ఇప్పుడు ఆయిల్ పెడితే తగ్గుతుంది అని అంటారు. అస్సలు అండి, లైస్కిను ఆయిలింగ్కి సంబంధమే లేదు. అది ఒక జీవి. ఇది ఒక మిస్కన్సెప్షన్. డెఫినెట్లీ ఆయిల్ పెట్టట్లే అందుకే నీకు లైస్ పేర్లు కాదు. ఆయిల్ పెట్టి ఇంకా మీరు లైస్తో పాటు డాండ్రఫ్ని కూడా పెంచుతున్నారు. రీసెంట్లీ ఒక న్యూస్ రిపోర్ట్లో ఒక 12-year-old కిడ్ అంటే ఎక్సెసివ్ లైస్ వల్ల బ్లడ్ అనేది ఆ లైస్ హ్యావ్ కన్స్యూమ్డ్ ఇట్ అండ్ షీ సఫర్డ్ విత్ ఎనీమియా, సివియర్ ఎనీమియా. ఎగ్జాక్ట్లీ అండి, అదే అంటున్నా. ఎర్లీ సీకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం చిన్న ప్రాబ్లమ్ని చిన్న సొల్యూషన్తో క్లియర్ చేసేసుకోవచ్చు. దాన్నే ప్రొఫెషనల్ హెల్ప్ లేకపోతే ఒక అడ్వైజ్ తీసుకోకపోతే ఈ హెడ్ లైస్ ఏమవుతాయి, పెరిగి 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 మన హెయిర్ కూడా మ్యాటింగ్ అయిపోతుంది. ఆ మ్యాటింగ్ అయిపోయి ఇట్స్ అ నైస్ నెస్ట్ ఫర్ ద లైస్ టు గ్రో. సో మంచిగా నెస్ట్ ఉండి మన బ్లడ్ అంతా సక్ చేస్తూ అవి పెరుగుతాయి, మన బ్లడ్ పోతాయి. సో అదే ఎర్లీ హెల్ప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ ద కౌంటర్ కూడా ఎంతవరకు పని చేస్తాయో ఎవరికి తెలియదు. సో ఇఫ్ యూ డర్మటాలజికల్ అడ్వైస్ ఇస్ నాట్ ఎ లగ్జరీ, ఇట్స్ ఎ నెసెసిటీ, ఇట్స్ ఎ హెల్దీ డెసిషన్. సో ఆ హెల్దీ డెసిషన్కి ఒక్కసారి విజిట్ అయ్యి హెల్ప్ తీసుకుంటే యూ వోంట్ ల్యాండ్ అప్ ఇన్ టు దట్ సీరియస్ సిచ్యువేషన్స్.
Rightly said, ma'am. Definitely, that is one problem every parent faces when their children come with lot of pain or lice ఇంటికి వచ్చినప్పుడు. Yeah. ఇంకోటి మ్యామ్, ఇవన్నీ కండిషన్స్కి ఇంకొక కామన్ సామెత ఉంటుంది మన తెలుగు హౌస్ హోల్డ్స్లో. అంటే యూజువల్గా తిరుమలకి వెళ్ళి హెడ్ షేవ్ చేసుకుంటారు, హెడ్ టాన్షరింగ్ చేసుకుంటారు. సో మీకు డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ లాస్ ఉన్నా, లేదా ఎక్కువ లైస్ ఆర్ పెయిన్లు ఎక్కువ ఉన్నా, గుండు గీసుకుంటే టాన్షరింగ్ చేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయి. నీకు గుండు గీసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా బెటర్ అవుతుంది అని కూడా అంటుంటారు. మా దగ్గర చాలా మంది వస్తారు, డాక్టర్ నేను హెయిర్ లాస్ తగ్గట్లేదు, 2 times షేవ్ చేసుకున్నాను. నాట్ ఇన్ దెమ్, పిల్లల్లో ఎస్పెషల్లీ పసిపిల్లల్లో. డాక్టర్ నేను సంవత్సరానికి 3 సార్లు షేవ్ చేసా, అయినా పాప హెయిర్ థిక్గా రావట్లేదు. మీరు షేవ్ చేసేది స్కాల్ప్ మీద హెయిర్ అండి, లోపల హెయిర్ రూట్స్ని షేవింగ్కి ఎఫెక్టే ఉండదు. సో షేవింగ్ చేస్తే మీ హెయిర్ బలంగా పెరుగుతుంది అనేది బిగ్ మిత్. అండ్ వెరీ కామన్ గా చాలా మంది ఫాల్స్ మిత్ లో ఉంటారు. షేవింగ్ వల్ల హెయిర్ థిక్నెస్ పెరగదు, హెయిర్ డెన్సిటీ పెరగదు, మీ డాండ్రఫ్ తగ్గదు. డాండ్రఫ్ పెరిగేది హెయిర్ స్కాల్ప్ మీద, నాట్ ఆన్ ద హెయిర్. యునో షేవింగ్ చేస్తే కూడా మనకి ఆ స్కాల్ప్ మీద డాండ్రఫ్ వస్తాయి. సో హెయిర్ పెరిగే కొద్దీ హెయిర్ మీద మనకి పేర్లు వస్తాయి. సో ఇక్కడ కంటామినేషన్, హెయిర్ పేర్లు ఎందుకు, ఫ్రమ్ 1% టు అదర్ పర్సన్. ఆ సైకిల్ ని మనం బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి, బట్ నాట్ ట్రిమ్మింగ్ యువర్ హెయిర్. మ్యామ్ ఇప్పుడు గుండు తీసుకున్న వాళ్ళు కానీ హెయిర్ షేవ్ చేసుకున్న వాళ్ళకు స్కాల్ప్ కేర్, ఎలాంటి స్కాల్ప్ కేర్ తీసుకోవాలి? యాక్చువల్లీ వెరీ ఈజీ అండి. యునో ఇట్స్ ఈజీ టు క్లెన్స్. సో హెయిర్ కేర్ అంటే అసలు మీకు హెయిర్ ఫాల్ లేకపోతే హెయిర్ కేర్ కూడా అవసరం లేదు. గుడ్ డైట్, రెగ్యులర్ క్లెన్జింగ్ ఆఫ్ స్కాల్ప్ విచ్ ఇస్ మోర్ ఈజీ ఆన్ ది షేవ్డ్ హెయిర్ ఇస్ ఈజీ. సో పెద్ద కేర్ అంటూ ఏం అవసరం లేదు. స్కాల్ప్ కేర్ కానీ వాట్ యు కాల్ హెయిర్ షేవింగ్ చేసుకున్న వాళ్ళు చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే పుట్టెంటుకలు తీయాలంట, రైట్? ఈ ఫెనామినాలో చిన్నప్పుడు యూజువల్లీ మన న్యూ బోర్న్ బేబీస్ పుట్టెంటుకలు తీయాలి అంటారు. అంటే అసలు మదర్ వూమ్ లో ఉండే హెయిర్ కి బయటకు వచ్చాక ఎర్లీ హెయిర్ అది కంపల్సరీ తీయాలా? అది తీస్తే మన అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి తీస్తేనే మళ్ళీ బెటర్ హెయిర్ వస్తుంది అనేది కూడా ఒక మిస్కన్సెప్షన్ రియాలిటీ నాకు తెలియదు. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దట్? సో హెయిర్ తీస్తే, పుట్టెంటికలు తీస్తే హెయిర్ మళ్ళీ థిక్గా వస్తుంది అనేది ఇట్స్ అ వెరీ బిగ్ మిత్ అండి. కాకపోతే మన నమ్మకం. సో నమ్మకానికి హెయిర్ టాన్షరింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో యూజువల్లీ ఏ విధంలో బెనిఫిట్ అంటే, మనము పుట్టిన కాడి నుంచి ఏదో 7th month 9th monthలో చేపిస్తారు, అప్పటికే లెంత్ పెరుగుతుంది. సో మధ్యలో మనం ట్రిమ్ చేస్తుంటే పాపం పిల్లలకి ఆ హెయిర్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో అది కొంచెం హైజీన్గా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో ఈ గ్రో బ్యాక్కి యూజ్ అవుతుంది. బట్ హెయిర్ షేవ్ చేస్తే హెయిర్ థిక్గా పెరుగుతుంది అనేది మాత్రం అవ్వదండి. ఓకే, ఏమవ్వదు. మేము ఒకవేళ పుట్టెంటుకలు తీయకుంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా హెయిర్ టెక్స్చర్ లో కానీ? హెయిర్ అస్సలు లేదండి. మనము పుట్టినప్పటి నుంచి హెయిర్ కేర్ ఎలా తీసుకుంటున్నాం అనేది ఉంటుంది. అండ్ బేబీస్ లో పెద్ద కేర్ కూడా కాదు, మైల్డ్ క్లెన్జింగ్ అనేది చేస్తాము వాళ్ళకి. వి గివ్ సో మచ్ హెల్దీ ఫుడ్. సో ఆ హెల్దీ ఫుడ్ కి వాళ్ళు మదర్ మిల్కే మంచిగా హెయిర్ పెరుగుతుంది. సపరేట్ గా ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ రెగ్యులర్ క్లెన్జింగ్, కాంటే స్నానం చేసే ముందు హెయిర్ ఆయిల్ మసాజ్ చేస్తున్నాం అనుకోండి, కొంచెం బ్లడ్ ఫ్లో అనేది రూట్స్కి పెరిగి దట్ విల్ హెల్ప్. అంతేగాని హెయిర్ షేవ్ చేయటం వల్ల ఇట్ విల్ హెల్ప్ అనేది ఆ పరంగా అయితే కాదండి. రైట్. సో బేబీ హెయిర్ కేర్ కి బేసిక్ ఫండమెంటల్స్ ఫాలో అయ్యి ప్రాపర్ క్లెన్జర్, ఆయిల్ పెట్టమంటారు. అదే స్నానం చేసే ముందు బాడీ మసాజ్ ఎలా చేస్తారో హెయిర్ ఆయిల్ మసాజ్ 1 hour 2 hours బిఫోర్ పెడితే ఇట్స్ గుడ్ ఇనఫ్. స్కాల్ప్ ని హైడ్రేట్ చేస్తుంది. నైస్ మ్యామ్. ఇంకో ఫెనామినా యూజువలీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండే వాళ్ళు కానీ లేదా క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ అప్పుడు సివియర్ హెయిర్ లాస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు హెయిర్ రీజనరేషన్కి ఏమన్నా థెరపీస్ ఉంటాయా లేదా న్యాచురల్గా రీజనరేట్ అవుతుంది? ఇప్పుడు 2 different సెక్టర్స్ అండి. ఆటో ఇమ్యూన్ కండిషన్ వేరు, క్యాన్సర్ పేషెంట్ గోయింగ్ త్రూ కీమో అనేది వేరు. సో కీమోథెరపీ చేసుకునే వాళ్ళు ఆ డ్రగ్స్ వల్ల వెరీ బ్యాడ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. కానీ వన్స్ యువర్ కీమోథెరపీ ఈస్ డన్ అండ్ యూఆర్ మెయింటైనింగ్ యువర్ గుడ్ లైఫ్ స్టైల్, హెయిర్ విల్ రీగ్రో న్యాచురల్లీ. సో వేరాజ్ ఆటో ఇమ్యూన్కి బాడీలో ఎప్పుడు ఇన్ఫ్లమేషన్ ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. హెయిర్ లాస్ కూడా వీళ్ళకి చాలా కామన్. సో మనం ఆ ఆటో ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ కొంచెం హెయిర్ కేర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో ఆటో ఇమ్యూన్ త్రూ అవుట్ ద లైఫ్ మనం హెయిర్ కేర్ తీసుకోవాలి, కొంచెం మంచి వైటమిన్స్ వాడాలి, మన ఇమ్యూనిటీని ఉండాలి. క్యాన్సర్ పేషెంట్స్లో వచ్చేసి కీమోథెరపీ అయ్యాక
ఫర్ యువర్ గుడ్ డైట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే దే హ్యావ్ గుడ్ బెటర్ యునో దే రీగెయిన్ వాట్ ద లాస్ట్ హెయిర్ ఇస్. రైట్. సో మెయిన్ ఎస్ ద టూ డిఫరెంట్ సెక్టర్స్. మ్యామ్, గ్రేయింగ్ అనేది ఇట్స్ యూజువలీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఏజ్, గ్రోయింగ్ ఏజ్. ఈ మధ్య చూసుకుంటే యంగ్ పీపుల్ టీన్స్లో కానీ ఎర్లీ 20s ఉన్న వాళ్ళకి కూడా ఎర్లీ హెయిర్ గ్రేయింగ్ అనే ఫెనామినా ఉంది. ఇది ఎందుకు అవుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? దీన్నే ఎర్లీ గ్రేయింగ్ని మేము ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కెనైటిస్ అంటాము. సో యూజువల్లీ 18 years బిఫోర్ 14 years బిఫోర్ అయ్యే వాళ్ళు ఎర్లీ గ్రేయింగ్ అంటాము. సో 35-32 years వచ్చిన వాళ్ళు కూడా మాకు గ్రేయింగ్ అవుతుంది అంటారు. దట్స్ ఫిజియలాజికల్, అది నార్మల్. కానీ 18, 12 years, 13, 14 years వాళ్ళకి ఇట్స్ రియల్లీ ఎర్లీ స్టేజ్. సో ఇది కొన్నిసార్లు జెనెటిక్గా ససెప్టబిలిటీ ఉంటారు. రెండోది కొంతమందికి స్ట్రెస్ వల్ల అవుతారు. మూడోది యునో థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, వాళ్ళు వైటమిన్స్ లో ఉన్నా అవుతారు. సో వీ హ్యావ్ టు కరెక్ట్ వాట్ ఈస్ ద రీజన్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలి. జెనెటిక్ అనేది మన చేతుల్లో లేదు, కానీ ఇఫ్ యువర్ వైటమిన్స్ ఆర్ మెయింటైన్డ్, యువర్ స్ట్రెస్ ఈస్ మేనేజ్డ్, టర్న్ ఓవర్ ఆఫ్ గ్రే హెయిర్ కెన్ బి రెడ్యూస్డ్. రైట్. దట్స్ క్వైట్ అన్ ఇన్సైట్ మ్యామ్. ఇన్ ద కంక్లూజన్ మ్యామ్, అసలు బేసిక్స్ ఆఫ్ హెయిర్ కేర్ ఎలా ఉండాలి అంటే కొన్ని ఎసెన్షియల్స్ రేపు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో లేదా యూట్యూబ్లో చూస్తున్నాము 10-step రొటీన్, 7-step రొటీన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. సో బేసిక్ ఎసెన్షియల్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ రొటీన్ అకార్డింగ్ టు యూ ఏంటో మీరు చెప్పండి మ్యామ్. హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ మనం అప్లై చేసేది కన్నా మనము ఎలా ఉంటున్నాము, అదే యువర్ లైఫ్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నల్ హెల్త్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్. మీ ఇంటర్నల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మీ స్కిన్, హెయిర్ హెల్దీగానే ఉంటుంది. దాన్నే మనం ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఉంటుంది. దానికే స్కిన్ కేర్, హెయిర్ కేర్ కావాలి. సో సింపుల్ స్కిన్ కేర్ ఈజ్ వెరీ ఈజీ టు మెయింటైన్ అండ్ బీ కన్సిస్టెంట్, విచ్ విల్ వర్క్. రీల్స్లో చూపిస్తున్నట్టు 7-step కాంప్లికేటెడ్గా చేస్తే మీరు ఇంకో ప్రాబ్లం అన్నా తెచ్చుకుంటున్నారు, ఎవరు కన్సిస్టెన్సీతో ఉండరు. So a simple skincare consists of a good cleansing, moisturizing and sunscreen, ante andi. Whereas hair care antara, so regular cleansing is important. So cleansing enni chaal cheyalanedi depends upon your scalp type. Right. So కావాలంటే ఆయిలింగ్ ఎవరైతే అనుకుంటున్నారో 1 or 2 hours బిఫోర్ యువర్ హెయిర్ వాష్ వార్మ్ కోకోనట్ ఆయిల్తో లైట్ మసాజ్ ఇచ్చేసి హెయిర్ వాష్ వీక్లో 2 times కానీ 3 times ఆర్ మోర్ దెన్ ఇనఫ్. ఓకే. సో ఒకవేళ హెయిర్ ఫ్రీజీగా ఉందనుకోండి, జస్ట్ గుడ్ లీవ్ ఆన్ హెయిర్ సిరమ్ విచ్ యాక్ట్స్ యాజ్ అ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్, దట్ ఈస్ ఇనఫ్. దీని మించి ఏమీ అవసరం లేదు. సో బేసిక్ కండిషనర్, సీరమ్, క్లారిఫైయర్, షాంపూ అంతే బేసిక్ లెవెల్లో చేస్తే చాలు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కన్వర్జేషన్ మ్యామ్. అంటే కామన్ మిత్స్ రిగార్డింగ్ హెయిర్ కేర్, అంటే మన తెలుగు హౌస్ హోల్డ్స్లో ఉండే రెగ్యులర్ కండిషనింగ్ ఏదైతే ఉండనో, అంటే మెంటల్ కండిషనింగ్, హెయిర్ కేర్ ఇలా ఉండాలి, ఈ ప్రోడక్ట్స్ వాడాలి, ఇవన్నిటిపైన మీరు చాలా సైంటిఫిక్గా రేషనల్ అప్రోచ్తోని యూ క్లియర్డ్ లాట్ ఆఫ్ మిత్స్ అరౌండ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.